చేత ప్రేరేపించబడిన వారమై ప్రభు యొక్క సన్నిధిలో మరి ఆరాధనలోనికి వెళదామండి. ఆ రీతిగా కొద్ది సమయం మనం ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించుకుందామండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన సన్నిధికి మనం వచ్చి ఉంటున్నాం. కాబట్టి ఆ దేవుడు మన జీవితంలో ఏమైతే ఆయన ఉపకారములను మేలులను చేశాడో ఆయనకి తిరిగి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. అనాది కాలము నుండి కూడా మానవుడు అనేవారు కృతజ్ఞత లేనివాడు, అంటే పొందిన మేలులను బట్టి కృతజ్ఞత చెల్లించలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఎన్నోసార్లు మీకు చూపిస్తూ వచ్చాను. ఎందుకంటే మానవుడు దేవుడి ద్వారా ఎన్ని మేలులు పొందినప్పటికీ కూడా వాటన్నిటి విషయంలో మానవుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాడిగా ఉంటున్నప్పుడు అయినను సరే మానవుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఈరోజు నీవు నేను కూడా భూమి మీద బ్రతుకుచున్నాము అంటే మనం బ్రతకడానికి ఆధారమైన దేవుడు ఆయన లేకుండా ఈ లోకములో మనం ఇంకా భూమి మీద సజీవులుగా బ్రతకలేమండి. ఆ దేవుడు దయ వలన, ఆ దేవుడి యొక్క అనాదికాల సంకల్పం వల్లనే మానవుడు ఈ రోజున భూమి మీద సజీవుడిగా బ్రతకగలుగుతున్నాడు. మీ అందరికీ తెలుసు, మానవుడు భూమి మీద బ్రతకడానికై ఎన్ని వనరులైతే కావాలో వాటన్నిటినీ దేవుడు సృష్టించిన తర్వాతే చివరిగా మానవుని దేవుడు ఈ భూమి మీద సృష్టించాడు ఆయన. ఎందుకంటే మనిషిగా ఒక మనిషి అంటే మానవుడు భూమి మీద బ్రతకాలి అంటే ఎన్ని అవసరాలు ఉన్నాయో ఈరోజు మీరు చూడండి. ఈరోజు సంసార జీవితం ప్రారంభించిన దగ్గర నుంచి మన ఇంట్లో ఎన్ని వస్తువులు ఉంటాయో. ఒక్కొక్కరి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇల్లంతా వస్తువులతో నిండిపోద్ది. నేను అంటాను, మనిషి బ్రతకడానికి అన్ని వస్తువులు కావాలంటారా అంటే కావాలి. ఎన్ని సంపాదించినా సరే, ఎన్ని వస్తువులు ఉన్నా సరే ఇంకా కొంటానే ఉంటారు. కారణం ఎన్ని వస్తువులు ఉన్నా ఇంకా కొంటానే ఉంటారు. కారణం ఎన్నుంటే సరిపోతాయి, ఎన్నున్నా చాలు. మొన్న ఇంకో కుక్కర్ కొందామంది అన్నారు. నేను అన్నాను, ఉన్న కుక్కర్లే 3 కుక్కర్లు ఉన్నాయి, చిన్నది పెద్దది, 1 లీటర్న్నర కుక్కరు, 3 లీటర్ల కుక్కరు, 5 లీటర్ల కుక్కరు, 10 లీటర్ల కుక్కర్ కూడా ఉంది కదా, ఇంకెందుకు కుక్కర్ అంటే ఎందుకైనా పని చేస్తుంది కుక్కరు. ఎందుకైనా పని చేస్తుంది, ఇవన్నీ పని చేయవా? ఇంకా పని చేస్తానే ఎన్నైనా. అంటే మన ఇంట్లో మన వస్తువులు ఎన్నున్నప్పటికీ కూడా ఇంకా మనం కొంటాను. అంటే సంసారానికి ఎన్ని కావాలట? ఎన్నైనా సరిపోవట. అర్థమైందా? ఎన్నైనా సరిపోవట. సరిపెట్టుకోగలిగితే ఎన్నైనా సరిపోతాయి, చాలవు అనుకుంటే ఎన్నైనా సరిపోవు. ఒక సంసార జీవితానికే ఇన్ని కావాల్సి వస్తే ఈరోజు మానవుడు భూమి మీద బ్రతకడానికి దేవుడు ఎన్ని వాటిని సృష్టించాడు. ఎన్ని వాటిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు మనం భూమి మీద బ్రతకడానికి దేవుడు ఇన్ని సృష్టించినందుకు ఆ దేవునికి మనం ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ ఏమంటాం తెలుసా? అవన్నీ నాకు ఎందుకండి, నాకు కావలసినవి నాకు ఇచ్చాడా లేదా? ఇవన్నీ మనకు కావలసినవి కాదా? ఈ రోజున దేవుడు మన కొరకు ఎన్ని చేశాడో. అందుకని అంటాడు ఆయన, నేనెవరినో నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ భూమి మీద సృష్టించబడిన వాటిని అన్నిటినీ పరిశీలనగా నువ్వు తెలుసుకుంటే
నన్ను తెలుసుకున్నట్టే. అర్థమైందా? దేవుడు చేసిన ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానిని కూడా నువ్వు పరిశీలనగా పరీక్షించగలిగితే ఆయన ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతుంది. ఆ దేవుడిని నువ్వు పరిశీలనగా తెలుసుకోకపోతే ఆ దేవుడు నీకు అర్థం కాడండి. ఆ దేవుడు నీకు అర్థం కాడు. కారణం ఏంటి అంటే, దేవుడు ఎవరు అనేది నీకు తెలియాలి అనుకుంటే నువ్వు పరిశీలించాలి. పరిశీలించకుండా దేవుణ్ణి మనం కనుగొనలేమండి. దేవుణ్ణి కనుగొనలేము. అందుకనే ఎవరైతే దేవుణ్ణి పరిశీలించి కనుగొని ఆయన దేవుడిగా అంగీకరించగలుగుతారో వారే ఆయన కీర్తిని లేదా ఆయన నామఘనతను ఆయన వర్ణించగలుగుతూ ఉంటారన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను దేవుణ్ణి ఎంతగా స్తుతించవలసిన వారిగా ఉంటున్నాము, ఎంతగా దేవుణ్ణి ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాము. అందుకనే దేవుణ్ణి స్తుతించడానికి ఒక రోజు చాలదు, ఒక వారం చాలదు, ఒక సంవత్సరం సరిపోదు, ఒక యుగము ఒక తరము సరిపోదు, ఒక యుగము సరిపోదట. అంటే దేవుడు చేసిన మేలును గాని మనం వర్ణించగలగాలి అనుకుంటే అది ఎప్పటికీ మనం దాన్ని వర్ణించలేము. ఒక శాస్త్రవేత్త ఇలా చెప్పాడు, ఈరోజు మానవుడు ఆకాశములోనికి ఒక ర్యాకెట్ను పంపించాలి అంటే గంటకి 2500 కిలోమీటర్ల వేగముతో వెళితే అది కొంత దూరం వెళ్ళేటప్పటికి దాంట్లో ఉన్న ఇంధనం అయిపోవడము కానీ ఇంకా అక్కడి నుంచి అది ప్రయాణం చేయకుండా ఆగిపోవడం కానీ జరుగుతుంది. అది ఇంకా కూడానంట ఇప్పుడు దాకా చంద్రుడి మీదకి వెళ్ళడమే చాలా కష్టమైంది. చంద్రుడిని దాటి అంగారకుడి మీదకి వెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా ప్రయాణం చేయాలనుకుంటున్నారు. ఈ ఆకాశ మండలం మీద దేవుడు చేసిన ఆ శూన్యములో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఈరోజు అంటున్నాడు ఆయన, మానవుడట మనకు కనిపిస్తున్న ఆకాశాన్ని తాకాలి అంటేనంట గంటకు 5000 కిలోమీటర్ల వేగముతో 5 సంవత్సరాలు, అంటే 5 సంవత్సరాలు కాదు, ఒక 100 సంవత్సరాలు గంటకి 5000 కిలోమీటర్ల వేగముతో ఒక ర్యాకెట్ 500 సంవత్సరాలు ఏకదాటిగా ప్రయాణం చేస్తే అప్పుడు ఆకాశానికి అంటుతుందట. సాధ్యమా? 500 సంవత్సరాలు ఏ మనిషి బ్రతుకుతాడు? వాడు పంపించే యంత్రం ఎంతకాలం ఉంటుంది? మనకు కనిపించేది ఏదో దగ్గరగా ఉంది అనుకుంటున్నాం, కానీ దాన్ని తెలుసుకోవడంలో, శూన్యములో ఏం జరుగుతుందో పరిశీలించడం కొరకు కొన్ని వేల మంది శాస్త్రవేత్తలు అన్ని దేశాల్లో కొంతమంది శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తూనే ఉంటున్నారు, ఏముంది 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 అని. కానీ మానవుడు ఎంత పరిశీలన చేసినప్పటికీ కూడా దేవుడు చేసిన సృష్టిని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. వాడికి ఊహకు అందిందన్నమాట. అందుకని మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన గొప్పతనాన్ని ఈ భూమి మీద ఉన్న ఎంత మంది నరులైనా ఆయన వర్ణించినా ఆ వర్ణన ఎప్పటికీ తరగదన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుడు మానవుడు కొరకు ఎన్ని రకాలైన విషయాలు దేవుడు కలగచేశాడు ఆయన. అందుకని దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మన కొరకు చేసిన వాటిని బట్టి. ఆయన మన కొరకు ఎన్ని చేశాడో తెలుసా? లెక్కలేనన్ని మేలులను, లెక్కలేనన్ని ఉపకారములను దేవుడు చేశాడు. ఆయన మనకి ఏం కావాలో వాటన్నిటినీ దేవుడు కలగజేశాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రియ సహోదరి సోదరా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్న నీవు నేను కూడా ఆ దేవుణ్ణి మనం స్తుతించడానికి మన జీవితమే సరిపోదన్నమాట. మన జీవితమే సరిపోదు. ఆ దేవుణ్ణి మనం ఎంత స్తుతించినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుణ్ణి స్తుతించినా, ఆయన నువ్వు ఎంత స్తుతించినప్పటికీ కూడా ఆయన ఇంకా స్తుతించబడ్డానికి దేవుడే. మన జన్మ సరిపోదన్నమాట. అందుకని ఎన్ని తరాల నుండి, ఎన్ని యుగాల నుండి ఆ దేవుడు స్తుతించబడుతున్నప్పటికీ కూడా ఆయన ఇంకనూ స్తుతినొందదగిన దేవుడు, ఆయన ఇంకనూ స్తుతించబడవలసిన దేవుడు. ఆయన స్తుతులకు ఆయన అర్హుడుగా చేయబడుతున్నాడు. కాబట్టి మన జీవితమే సరిపోదండి ఆ దేవుణ్ణి స్తుతించడానికి. అందుకని
మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడల్లా దేవుడు చెప్తాం, ప్రభా నేను ఎన్నటన్నిటికీ కూడా నా జీవితకాలం అంతలో కూడా ఇంకనూ నేను నీకు రుణస్తుడిని. ఎంత నిన్ను స్తుతించినప్పటికీ కూడా ఇంక నీ రుణాన్ని నేను తీర్చుకోలేను. నా కొరకు మీరు అన్ని మేలులు చేసిన దేవుడివి, అన్ని ఉపకారములు చేసిన దేవుడివి. అందుకనే నీవు నాకు చేసిన మేలులకే నేనేమీ ఇవ్వలేని వాడిని అంటున్నావు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ ఉదయకాల సమయంలో ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువుని మనం ఆరాధించే ముందుగా అపోస్తలుడైన పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని విషయాల్ని ఆ దైవజనుడు ఈ రోమాల్లో ఉన్న దేవుని యొక్క ప్రజలకు ఆయన తెలియచేస్తూ వస్తున్నాడు. ఆయన సరే చూద్దాం ఆ మాటను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమా 6వ అధ్యాయము 18 వచ్చినవండి. రోమా 6:18. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అంటున్నాడు ఆయన. ప్రియ సహోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నీవు నేను కూడా పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, అందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటున్నాడు ఆయన. మీ అందరికీ తెలుసు, ఈరోజు నేను అనుకోకుండా ఏదైనా తీసుకొద్దామని బయటికి వెళ్ళానమాట. ఏది లేదు, మార్కెట్ అంతా బంద్ అనమాట. ఏంటి అక్కడ అడిగాను, అమ్మా మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా తీయించేశారంటే, అదేంటి బాబు ఈరోజు ఏదో అన్నట్టు కదా అన్నారు. ఓహో 26 కదా, రిపబ్లిక్ డే కదా, ఈ రోజు ఇంకేమి వేయరు, అందుకని ఏమి ఉండవు కూడా, నిజమే అని వచ్చానమాట. అంటే స్వాతంత్ర్యము వచ్చిన రోజు అన్నమాట. ఆగస్టు 15వ తేదీన 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యాన్ని బ్రిటిష్ వారు మనకు అప్పగించినా పూర్తిగా అప్పగించలేదు. ఈ రోజు మాత్రమే, అనగా జనవరి 26వ తేదీన మాత్రమే పూర్తిగా మన దేశాన్ని మనకు అప్పగించింది. అందుకనే మనము స్వతంత్రులుగా చేయబడిన వారము, స్వతంత్రులమయ్యామన్నమాట. అంటే ఆనాడు వరకు కూడా బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కింద బానిసలుగా ఉన్న మనము మరి ఈ రోజు పూర్తిగా విడుదల పొందాము. కాబట్టి ఆ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరము కూడా ఆగస్టు 15వ తేదీన, జనవరి 26వ తేదీన ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకి రిపబ్లిక్ డే అని, లేక మన స్వాతంత్రం వచ్చిన రోజని ఇలాగ మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. అంటే మనం పూర్తిగా స్వతంత్రులుగా అయ్యాము, బానిసలము కాదు అని. నిజంగా మనకి స్వాతంత్రం వచ్చిందని పేరే గాని నేటికి మనకు పూర్తిగా స్వాతంత్రం రాలేదు. నిజం చెప్పాలి అంటే ఈ రోజు మన వాళ్ళు మనల్నే బానిసలుగా చేశారు. ఆనాడెవరో పరాయి దేశం వాళ్ళకి మనం బానిసలు అనుకున్నాం కానీ లేదు, ఈ రోజు మన దేశంలో ఉన్న వాళ్ళే మనల్నే బానిసలుగా ఉంచారు. ఒకప్పుడైతే అంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన, ఒకప్పుడు వేరే వాళ్ళు పరిపాలన చేసిన మనుషులందరినీ సమానముగా చూశారు. వాళ్ళు ఎవరు ఎక్కువ తక్కువ అనేమి చూడలేదు. కానీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏం చేశారు తెలుసా? మన వాళ్ళు విభజించి పాలన చేసి మొదలెట్టారు. ఈరోజు ఉన్న వాళ్ళందరూ కూడా, అగ్రకులస్తులందరూ కూడా గొప్పవాడు అంటున్నారు, లేని వాళ్ళందరినీ కూడా తొక్కు పారేసి వీళ్ళు ఇంతే, వీళ్ళు బానిసలే, వీళ్ళ బ్రతుకులు ఇంతే, ఇంతకంటే అభివృద్ధి చెందకూడదు అని బానిసలుగా వదిలేశారు. ఏది స్వాతంత్ర్యము? ఈరోజు మనం పూర్తిగా స్వాతంత్ర్యంలోకి వచ్చుంటే మనకి స్వేచ్ఛ ఉందా? లేదు. ఈరోజు స్వేచ్ఛ ఎవరిదంటే డబ్బు ఎవరికైతే ఉందో, అధికారం ఎవరికైతే ఉందో వాళ్ళే ఏలుబడి చేయగలుగుతున్నారే తప్ప అధికారము లేని వారు కానీ, ధనము లేని వారు కానీ వాళ్ళకి ఎటువంటి అధికారము చేయడానికి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వారికి న్యాయము జరగడానికి ఎటువంటి అవకాశం కూడా లేదు. మరి ఎక్కడ స్వాతంత్ర్యము? దేని నుండి స్వాతంత్ర్యం వచ్చింది? ఏదో మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారని చెప్తున్నారే కానీ నిజంగా మనకి స్వాతంత్ర్యం అనేది మన వ్యక్తిగతంగా మనకు రాలేదు. మన వాళ్ళు మనల్ని అణిచివేస్తూ మనకి స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ కూడా మన స్వతంత్రులుగా బ్రతకున్నట్లుగా చేస్తున్నారు వాళ్ళు. ఇది కాదు స్వాతంత్ర్యము. అందుకనే యేసు ప్రభువారు
మనకి పూర్తి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, నేను మీకు స్వాతంత్ర్యమును కలుగజేశాను అంటున్నాడు ఆయన. ఆ స్వాతంత్ర్యం ఎలాంటిది అంటే, మరలా తిరిగి మీరు దాస్యమనే కాడి కింద చిక్కుకొనుకున్నట్లుగా నేను మీకు స్వాతంత్ర్యం అనుగ్రహించాను అంటున్నాడు ఆయన. ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12 వచనమండి. 6:12. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని, ఆయన అంటున్నాడు అన్నిటి యందు మనకు స్వాతంత్ర్యము కలదట. మరొక మాట కూడా చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో ఇక్కడ ఆయన కూడా ఇదే మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. మొదటి అధ్యాయము క్షమించండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనమండి. 5:1. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. యేసు ప్రభువారు నీకు నాకు కూడా పూర్తి స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించాడు ఆయన. అందుకనే యేసు ప్రభులో ఉన్న వారికి ఎంత స్వేచ్ఛ ఉందో తెలుసా? యేసు ప్రభువారిలో ఉన్న వారికి ఎంత స్వతంత్రులో తెలుసా? ఈ లోకములో యేసు ప్రభువారిని నమ్ముకున్న వారి మీద ఎటువంటి బానిసత్వము అధికారము చేయడానికి వారి మీద అధికారం లేదు. అందుకనే యేసు ప్రభువారిని ఎవరైతే నమ్ముతారో ఆ నమ్ముకున్న వారి మీద ఈ లోకములో ఉన్న దేనికి కూడా వారి మీద అధికారము చేసే అధికారము వాటికి దేనికి ఇవ్వబడలేదు. అందుకనే యేసు ప్రభువారిని నమ్ముకున్న వారు స్వతంత్రులు. వారు దేనికి బానిసలు కారు. ఈ బానిసత్వము లోకముల నుంచి వారు విడిపించబడిన వారు. ఈ పాపము నుండి దేవుడు వారిని విడుదల చేసిన వాడు. అందుకనే మనుషులకు కానీ, లోకానికి కానీ, పాపానికి కానీ, సాతానుకి కానీ మన మీద ఏ అధికారము కూడా లేదన్నమాట. నువ్వు ఏ రోజునైతే యేసు ప్రభు అనేక రక్తం చేత కొనబడ్డావో ఆ రోజు నుంచి ఆ యేసు ప్రభువారిని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి ఈ లోకములో నీకేది కూడా నిన్ను లొంగ తీసుకునే అధికారం వాటికి లేదు. నువ్వు లొంగాలేమో గాని ఏది నిన్ను లొంగ తీసుకోలేదు. కారణం ఏంటంటే దేవుడు మనను స్వతంత్రులుగా చేశాడు, నీకు స్వేచ్ఛను అనుగ్రహించాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ రోజు దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నిన్ను నన్ను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి ఆ స్వతంత్రులుగా చేసినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. మనం చనిపోయేదాకా మనం దేవుడు మన జీవితంలో చేసిన ఆ రక్షణ కార్యమును బట్టి, ఆ స్వాతంత్ర్యమును బట్టి మనం దేవుడికి నిత్యము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మహిమపరిచేవారిగా ఉండేవారిగా ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే ముందుగా, ఆ దేవుణ్ణి స్తుతించే ముందుగా అపోస్తలుడైన పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఆయన ఎంతో స్పష్టముగా ఈ మాటలు తెలియజేస్తూ వస్తున్నాడు. ఆయన అంటున్నాడు, పాపము నుండి మీరు విమోచింపబడి నీతికి దాసులైనందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను దేవుడి దగ్గర చాలా కనిపెట్టాను, ప్రభువా ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, ఆరాధన కొరకే నీ ప్రజలు దేని కొరకే సిద్ధపరచాలి, వారిని ఆరాధికులుగా ఏమి సిద్ధపరచబడాలి అంటే నేను కనిపెట్టిన మేరకు దేవుడు ఈ మాటను మాత్రమే గుర్తు చేశాడు. ఎన్నో మాటలు నేను చూశాను, కానీ ఏ మాట కూడా దేవుడు నాతో మాట్లాడలేదు. ఈ మాటతో మాత్రమే అన్నాడు, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైనందుకు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే వారు పాపము నుండి విమోచించబడినందుకు. అంటే పాపము నుండి విమోచించబడినందుకే అంతగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటారా? నిజమే. మనం దేనికైనా ఒక దానికి మనం బానిస అయినప్పుడు, ఆ బానిసత్వం అనే సంఖ్యల నుంచి విడిపించబడినప్పుడు మన ప్రాణం ఎంత తేలికవుతుందో తెలుసా?
ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాను, ఈ రోజుకి నాకు ఆ పరిస్థితి నుంచి విడుదల కలిగింది అని నువ్వెంత సంతోషించగలుగుతావో, అలాగే దేవాతి దేవుడైన యేసు ప్రభువారు కూడా పాపము నుండి మనల్ని విడిపించినందుకు ఆ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులు వింటున్నాం. పాపం అనేది అంత భయంకరమైనది అంటారా? పాపం అనేది మనిషిని అంతగా బాధ పెడుతూ ఉంటదంటారా? పాపం అనేది మనిషిని అంతగా నొప్పించేదిగా ఉంటదంటారా? అంటే నిజమే. పాపము అనేది మన జీవితాన్ని ఎంత పాడు చేస్తుందో, మన జీవితాన్ని ఎంత నాశనము చేస్తుందో ఒక మాట మీకు చూపిస్తాను. మీకా గ్రంథము పాపము అనేది మనిషిని ఎంత భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్తుందో ఈ మీకా ప్రవక్త ఈయన ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన సరే మీకు చూపిస్తాను. మీకా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనమండి. మీకా గ్రంథము 13వ అధ్యాయం, క్షమించండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనమండి. కాబట్టి నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి ముత్తెదను ఆయన అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి నేను ముత్తుతాను అంటున్నాడు ఆయన. అంటే పాపం మనిషిని ఏం చేస్తుందట? పాడు చేయగలుగుతుంది, పాడు చేయగలుగుతుంది. అందుకని దేవుడు మానవుణ్ణి పాపము నుండి విడుదల చేయాలనుకుంటున్నాడు ఆయన. బైబిల్ గ్రంథంలో అన్నాడు, పాపము అనగా ఏంటి అంటేనంట, సరే మీకు ఒక మాట చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనమండి. 8వ వచనం. ఈ మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం అండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయి ప్రతివాడు అపవాది సంబంధి. పాపము చేయి ప్రతివాడును అపవాది సంబంధి. పాపము మనిషిని ఒక అపవాది సంబంధిగా, సాతానుకి చెందిన వాడిగా చేశాడనమాట. ఈ పాపము మనిషిని ఎలాంటి భయంకరమైన కష్టములోనికి, నష్టములోనికి, ఎలాంటి అపాయకరమైన పరిస్థితుల్లోనికి గెంటిందో ఈరోజు దేవుడు మనకు చూపించాలనుకుంటున్నాడు. ఒకవేళ మనం పాపముతోటే కానీ మరణించితే ఆ పాపం వల్ల వచ్చే జీతమే భయంకరమైన మరణం అన్నమాట. ఆ మరణము నుండి నిన్ను నన్ను విడిపించగలిగిన వారు ఇంకెవ్వరూ లేరు. ఆ పాపము నుండి విడిపించగలిగిన దేవుడే యేసు ప్రభువారు. అందుకనే ఈ రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో చివరి మాట చెప్తాడనమాట. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అంటాడాయన. యేసు ప్రభునందే నీకు నాకు నిత్య జీవం ఉందేమో గాని, ఆ పరలోక రాజ్యం ఉందేమో గాని, యేసు ప్రభువును కాకుండా ఒకవేళ లోక సంబంధంగా పాపము గాని ఈ లోకంలో జీవిస్తే నీకు నాకు ఆ మోక్షము అనేది, ఆ పరలోకము అనేది, ఆ స్వర్గము అనేది నీకు నాకు లేదు. ఆ స్వర్గములోనికి నువ్వు ప్రవేశించాలి అంటే దానికి మార్గమే యేసు ప్రభువారు. అందుకని ఈరోజు దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నీకు నాకు ఆయన జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైనందుకు దేవునికి స్తోత్రము. పాపము నుండి విమోచింపబడినందుకు. ప్రియుడా, పాపము నుండి విడిపించబడ్డము అంటే అంత సులభమైన పనేమీ కాదు. మీ అందరికీ తెలుసు, ఆదాము మొదలుకొని యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు ఎన్ని తరాల వారైతే ఈ భూమి మీద నివసించారో అన్ని తరాల వారిని కూడా పాపము వారిని బానిసలుగా చేసుకుంది. పాపం వారిని బానిసలుగా చేసుకుంది.
ఆ పాపము వారిని బానిసలుగా చేసుకోవడం వల్ల వారు దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితులు వచ్చే వాళ్ళకి. అందుకని అనాది కాలములో దేవుడు ఆయా మన ప్రవక్తలను పంపించి, మీరు ఇలాగ కాదు ఇలాగ ఉండాలి, ఇలాగ కాదు ఇలాగ ఉండాలని వారికి బోధించినప్పటికీ కూడా వారు దేవుని యొక్క మాటను అంగీకరించకుండా వారు సొంత ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల పాపము వారి మీద ఏలుబడి చేస్తూ వచ్చిందండి. అందుకని పాపము మనిషిని దేవుడి దగ్గర నుంచి దూరము చేయడమే కాక అనేకమైన నష్టాల గుండా, అనేకమైన నాశనకరమైన పరిస్థితుల గుండా, అనేకమైన అపాయకరమైన పరిస్థితుల గుండా మానవుని తీసుకెళ్ళింది పాపము. ప్రియుడా, పాపము అనేది ఏదో సామాన్యమైన అనుకోకు, చిన్నదిగా దాన్ని అనుకోకు. పాపము ఎంత భయంకరమైనదో తెలుసా? నిలువెల్లా నిన్ను కనబడకుండా తినివేసేదన్నమాట. పాపం వల్ల వచ్చే జీతం ఎంత భయంకరమైందంటే, నిత్యత్వములో అంటే మనం చనిపోయిన తర్వాత యుగ యుగాలు ఆ భయంకరమైన నరకంలో మనం కాలవలసిందే. ఆ భయంకరమైన నరక శిక్షను అనుభవించవలసిందే. ఆ నరక శిక్ష నుండి ఏది మనల్ని విడిపింపలేదు. అందుకని ఆ దేవాతి దేవుడి యేసు ప్రభువారు నిన్ను నన్ను ఆ భయంకరమైన పాపము నుండి విడిపించడం కొరకై, ఆ నరకము నుండి తప్పించడం కొరకై ఆయనే ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. నిజంగా దేవుడు పాపము నుండి మనల్ని విడిపించడం కొరకై ఆయన చేసిన క్రయము ఏమీ సామాన్యమైనది కాదు. మీ అందరికీ తెలుసు, దేవుడు మానవుడిని పాపము నుండి విడిపించడం కొరకు ఆ దేవుడు పరలోకము నుండి భూమి మీదకి రావాల్సి వచ్చింది. అంత సామాన్యం కాదండి. దేవుడు పరలోకము నుండి భూమి మీదకి రావాలి అంటే ఎంత తగ్గించుకోవలసి వచ్చింది. ఆ దేవుడు ఎంత దీనుడిగా చేయవలసి వచ్చుకున్నాడు దేవుడు ఆయన. మీ అందరికీ ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో, 2వ అధ్యాయములో దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మానవుని రక్షించడం కొరకై 5 మెట్లు దిగొచ్చాడు అంటాడు ఆయన. అందుకని అంటాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి ఆయన దేవుని స్వరూపమును సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, అంటే దేవుని యొక్క రూపాన్ని మొట్టమొదటిగా ఆయన పోగొట్టుకోవాల్సి వచ్చింది. 2, ఆయన మనిషిని పోలికగా పుట్టాడు. 3, దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు. 4, తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. 5, ఆయన మనుషుని యొక్క ఆకారమందు జన్మించి ఆయన తన్ను తానుగానే సమస్తాన్ని కోల్పోయిన వాడిగా కనపడుతున్నాడు. ఆయన దేవుడు మానవుడి రూపాన్ని దాల్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన దేవుడు, మనిషి ఎక్కడా, దేవుడు ఎక్కడా. మానవుడికి దేవుడికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ దేవుడు నిన్ను నన్ను రక్షించాలని, నిన్ను నన్ను పాపము నుండి విడుదల చేయాలని ఆ దేవాతి దేవుడి యేసు ప్రభువారు దేవుడే మానవ రూపాన్ని దాల్చి భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలుసా? మన పాపము నుండి విడిపించడం కొరకు, నా బానిసత్వం నుండి విడిపించడం కొరకు, అపవాది యొక్క చేతిలో నుంచి విడిపించడం కొరకు ఆ దేవుడు మానవుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. అంతేనా? లేదు. ఎన్నో శ్రమలను అనుభవించి ఆయన మన కొరకు ఆ సిలువ మ్రాను మీద మరణించవలసి వచ్చిందండి. ఒక శాపగ్రస్తుడిగా మరణించాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేసి, ఆయన సమాధికి పెద్ద రాయిశీలు వేసి, ఆయన తిరిగి లేవకున్నట్లుగా అతను సమాధి చుట్టూ సైన్యాన్ని కాపలా పెట్టారు. యేసు ప్రభువారు ఆయన మరణించి 3వ రోజున ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు. అప్పుడు ఆయన చెప్పాడు, పాపము నుండి నేటి దినమున మానవుడికి నేను విడుదలను కలిగించాను. ఏ మానవుడైతే పాపములో బంధించబడ్డాడో, ఏ మానవుడైతే అపవాదిక చేతిలో బంధించబడ్డాడో ఆ మానవుడికి నేను విముక్తిని కలిగించాను. వారి బానిసత్వమైన జీవితం నుంచి విడిపించాను. ఈరోజు నీకు నాకు కూడా ఆ యేసు ప్రభువారు అంత త్యాగము చేస్తేనే కానీ ఈరోజు నీకు నాకు ఇంత సులభముగా
లేక ఈ మారు మనసు, ఈ రక్షణ, ఈ పాప విమోచన అనేది మనకేమి ఊరికినే రాలేదండి ప్రియుడా. అందుకని నీవు నేను కూడా పాపము నుండి విడిపించబడినందుకు ఆ దేవునికి స్తుతి యాగము చెల్లించాలి. ఇప్పుడు చెప్తాను, పాపము నుండి విడిపించబడకపోతే మనము కూడా ఎలాంటి భయంకరమైన నష్టాన్ని అనుభవిస్తామో, ఎలాంటి భయంకరమైన శాపాన్ని అనుభవిస్తామో. కానీ దేవుడు నిన్ను నన్ను కూడా ఆ పాపము నుండి విడుదల చేశాడు ఆయన. అందుకని అంటున్నాడు, ఇప్పుడు మనం చదివాం మీకా గ్రంథంలో ఆయన అంటున్నాడు, ఆయన మీ పాపమును బట్టి నేను మిమ్మల్ని పాడు చేసి నేను మిమ్మల్ని మొత్తుతాను. మీరు చేసిన పాపం అలాంటిది, పాపం అలాంటిది. మానవుడు దేవుడికి ఎంత కోపాన్ని పుట్టిస్తున్నాడో తెలుసా? మానవుడు దేవుడిని ఎంత కోపాన్ని రెచ్చగొడుతున్నాడో తెలుసా? నిజంగా దేవుడు ఎన్నిసార్లు దేవుడు తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. మానవుడు చేస్తున్న పనులన్నీ చూస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఈ భూలోకాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు ఆయన. కానీ ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు, ఎంతో దీర్ఘశాంతము కలిగి ఉన్న దేవుడు. అయినా దేవుడు అంటున్నాడు, నేను నాశనము చేయకూడదు. మానవుడిలో నా సొంత ఆత్మను పెట్టాను, ఆ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. అందుకనే మానవుడి విషయంలో దేవుడు అంత దీర్ఘశాంతాన్ని ఎందుకు వహిస్తున్నాడంటే అది నేను పెట్టిన ఆత్మ. అందుకనే నేను ఆ ఆత్మను నేను చంపలేను. ప్రియ సహోదరి సోడా, పాపము నుండి విడుదల పొందినందుకు నువ్వు దేవునికి స్తుతి ఆరాధన చెల్లించవలసిన వారు ఉంటున్నావు. ఒకవేళ పాపము నుండే గాని విడుదల పొందకపోతే దానివల్ల వచ్చే నష్టము, కీడు, అపాయము ఎంత భయంకరమైనదో, ఆ పాపము మనిషిని ఎంత నాశనానికి, నరకములను తీసుకువెళ్తుందో. ఈరోజు మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. పాపము మనిషిని ఎంత భయంకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్ళి మానవుడిని ఎంత నీచాతి నీచమైన వాడిగా చేసిందో. మానవుడు దేవుడి దగ్గర నుంచి దూరం అయ్యి మానవుడు ఎన్ని రకాలైన సంతోషాల్ని, సుఖాల్ని పోగొట్టుకొని ఈరోజు మానవుడు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నాడో భూమి మీద. బిడ్డ, పాపము అనేది చిన్నదిగా అంచనా వేయకు. పాపము అనేది చాలా భయంకరమైనది. ఒక మనిషి పాపములో బంధించబడ్డాడు అంటే ఆ బంధకాల నుంచి విడుదల పొందడం అనేది అంత సులభమైన పని కాదు, అంత సులభమైన పని కాదు. పాపము మనిషిని అంత సులభముగా వదిలిపెట్టదు. భయంకరమైన శ్రమల గుండా, కష్టాల గుండా, బాధల గుండా, ఇబ్బందుల గుండా ఆ మనిషిని తీసుకెళ్ళి ఆ పాపము ఆఖరికి నరకములోనికి తీసుకెళ్ళి మనం పడేలాగా చేయగలుగుతుంది. అందుకనే ఈరోజు దేవాతి దేవుడిని యేసు ప్రభువారు ఈ అపొస్తలుడైన పౌలు ద్వారా ఈ రోమా సంఘానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో రోమీయులారా, మీరేదో సులభముగా అనుకుంటున్నారే, మీరు దేవుని బిడ్డలమే అని మీరు చెప్పుకుంటున్నారే, మీరు దేవుని బిడ్డలు ఎలాగయ్యారో తెలుసా? మీరు దేవుడి బిడ్డలు అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ పాపము నుండి విడిపించిన ఆ దేవుడి వల్ల మాత్రమే ఈ రోజు మీరు దేవుని బిడ్డలుగా పాపము నుండి విడుదల పొందిన వారుగా చేయబడ్డారు. ఆ పాపము నుండి విడుదల పొందడం కొరకే ఆ దేవుడు మీ కొరకు ఎంత శ్రమ అనుభవించాడో మీకు తెలియాలి, ఆయన ఎంత బాధను అనుభవించాడో మీకు తెలియాలి అని పాపానికి వచ్చే విషయాలన్నిటినీ అపోస్తలుడైన పౌలు ఈ రోమిలకు రాసిన పత్రికలో ఎన్నో విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈరోజు పాపము అనేది ఎంత భయంకరమైనది. మొట్టమొదటిగా మీకు ఒక మాట చూపిస్తాను. పాపము మనిషిని ఏం చేసిందో మీకు చూపిస్తాను. పాపము మనిషిని ఏం చేసిందో చూపిస్తాను. ఆదికాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 7వ వచనమండి. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనమండి. అప్పుడు వారి ఇద్దరు కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని.
అంజూరపు ఆకులను కచ్చడములుగా వారు కుట్టుకొని. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన దేవుడు ఆజ్ఞాపింపని, అంటే దేవుడు తినొద్దన్న పండును తినడం వల్ల, వారు ఆజ్ఞను అతిక్రమించడం వల్ల, ఆదాము అవ్వ పాపము చేయడం వల్ల వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుసా? వారు దిగంబరులని తెలుసుకున్నారట. వారు దిగంబరులను తెలుసుకున్నారు. అప్పటి వరకు ఆదాము అవ్వ వారు దేవుని కుమారులు కుమార్తె. దేవుడు వారిని సృష్టించాడు. అందుకనే అప్పుడు దాకా వారు ఎలాగున్నారంటే దేవుని యొక్క స్వరూప్యాన్ని కలిగిన వారు, దేవుని యొక్క మహిమ వారి యందు ఉంది. అందుకని వారు తమ్మును తాము చూసుకున్నంత కాలము, ఆ ఏదైనా తోటలో దేవుని యొక్క మాట విన్నంత కాలము వారు దిగంబరులు కాదు. కానీ దేవుడి యొక్క మాటను వినకుండా ఆ మంచి చెడ్డలు తినించే వృక్షఫలాన్ని ఏ రోజునైతే తిన్నారో ఆ రోజే వారి కండ్లు తెరవబడి వారి దిగంబరులని తెలుసుకోగలిగారు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు పాపము మానవుని ఏం చేసిందో తెలుసా? దిగంబరులుగా చేసింది. మానవుణ్ణి ఎంత దరిద్రుడిగా చేసింది అంటే, పాపం వల్ల మానవుడు దేవుడు ఇచ్చిన మహిమా వస్త్రాలను పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క స్వరూప్యాన్ని పోగొట్టుకున్నాడు. పాపం వల్ల మానవుడు పోగొట్టుకుంది ఏంటంటే దేవుని యొక్క రూపము వాడిలో పూర్తిగా పోయింది. అలా పోవడం వల్ల మానవుడు ఎలాగ మారిపోయాడో తెలుసా? అపవాది యొక్క సంతానములోనికి మార్చబడ్డాడు. అంటే మానవుడు తన రూపాన్ని పూర్తిగా పోగొట్టుకోగలిగాడు. ఈరోజు మానవుడు ఎలాగ ఉన్నాడు అంటే, మీ అందరికీ తెలుసు, యేసుప్రభువారి కంటే 5 నెలల ముందు పుట్టిన యోహాను అరణ్యములో కేకలు వేస్తూ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తీసం తీసుకునేటప్పుడు ఆ యోహాను వారికి ఒక మాట చెప్పాడు: సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? వారు ఏమయ్యారు అంటే సర్ప సంతానముగా చేయబడిన వారు. వారి యొక్క స్వభావం ఎలాగుంది అంటే పూర్తిగా విషపూరితంగా మారిపోయాడు మానవుడు. అందుకని పాపము మానవుణ్ణి నిలువెల్లా విషపూరితంగా చేసిందనమాట. అందుకని మానవుడి యొక్క జీవితంలో మంచి అనేది కొంచెం కూడా లేదు. మానవుడు నిలువెల్లా పాడైపోయినవాడు. మీకు ఆ మాట చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఇక్కడ ఒక మాటను దైవజనుడు వాడాడు. ఆయన ఏం వాడాడో చూపిస్తాను మీకు. ఎందుకంటే మానవుడు పూర్తిగా దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల ఆ మానవుడు విషపూరితముగా లేక దేవునికి శాపగ్రస్తుడిగా చేయబడి, మానవుడు దేవునికి అవిధేయత చేయడం వల్ల మానవుడు పూర్తిగా తన రూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఎంత పోగొట్టుకున్నాడు అంటే ఆయన అంటాడు, మానవుడు జీవితమే పాపముగా చేయబడింది. మానవుడు పుట్టుకతోటే వారు ఎంత పాపముతో జన్మించారు. అందుకని యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మానవుడి యొక్క హృదయము ఎంత పాపముతో నిండిపోయిందో చూపిస్తున్నాడు ఆయన. రోమా 7వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం అండి. రోమా 7:18, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చెయ్యట నాకు కలుగుటలేదు. ఆయన అంటున్నాడు, నేను ఎలాగున్నాను అంటే నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును, నా శరీరములో ఏది మంచిది లేదు, అంత పాపముతో నిండిపోయిందే. ఈరోజు మానవుడు ఎలాగున్నాడు తెలుసా? చాలా మంది గురించి చెప్తూ ఉంటాం, అమ్మా ఆ అమ్మ నోరు మంచిది కాదు, లేకపోతే ఆయన నోరు మంచిది కాదు అంటాం. అమ్మా వాళ్ళ చెవులు మంచివి కాదు అంటాం. కొంతమంది గురించి అంటాం, వాళ్ళ కళ్ళు మంచివి కాదు అంటాం, వాళ్ళ చేతులు మంచివి కాదు, వాళ్ళ కాళ్ళు మంచివి కాదు, వారి మనసు మంచిది కాదు, వారి శరీరం మంచిది కాదు. కారణం ఏంటో తెలుసా? మానవుడు వారి కాళ్ళను మొదలుకొని నడినెత్తి వరకు కూడా పాపముతోటి నిండిపోయాడు.
మానవుడి యొక్క జీవితంలో పాపము విలయతాండమాడుతుందన్నమాట. పాపము ఎంత భయంకరంగా మానవుని చేసింది. ఈరోజు పాపము చేత మానవుడు ఎంత దుర్మార్గముగా ప్రవర్తిస్తున్నాడు. అందుకనే ఆదాముని అవ్వని దేవుడు తినొద్దన్న పండు తినడం వల్ల అపవాది వారిని ఏం చేసిందంటే, పాపం వారిని ఎలా తయారు చేసిందంటే దిగంబరులుగా తయారు చేసింది. వారు ఎప్పుడైతే దిగంబరులను తెలుసుకున్నారో, వారు దేవుడి దగ్గరికి రాక ఆ చెట్లు చాటును దాక్కోవలసి వచ్చింది వాళ్ళ పరిస్థితి. వారు దిగంబరులను తెలుసుకున్నారు, వారు దేవుడి దగ్గరికి రాయింత ధైర్యం వరకు లేదు, ఇంక పోయింది. ప్రియ సహోదరి సోడా, పాపము మనిషిని దిగంబరులుగా చేసింది. ఆత్మ సంబంధమైన మహిమా దేహములను, మహిమా వస్త్రాలని, దేవుని యొక్క స్వరూపాన్ని మనలో పూర్తిగా పోగొట్టింది పాపము. ఈరోజు మానవుడు ఎలాగైపోయాడంటే అపవాది సంబంధిగా మార్చబడ్డాడు. అందుకని మీకు చూపించాను, పాపము చేయి ప్రతి వాడును అపవాది సంబంధి. ఈ రోజున పాపము చేస్తున్న ప్రతి వారు కూడా సాతాను యొక్క చేతిలో బంధించబడి, వారు పాపము చేత అపవాది యొక్క చేతిలో బందీలుగా చేయబడ్డారు. ఆ పాపం వారిని ఏం చేయగలుగుతుందో తెలుసా? ఆ పాపము వారిని నిలువెల్లా తినివేస్తుందన్నమాట. పాప సంబంధమైన స్వభావం మనిషిని ఎంత భయంకరంగా పాడు చేస్తుంది. ఈరోజు అలాంటి పాపము నుండి దేవుణ్ణి నిన్ను నన్ను విడిచేశాడు. పాపము ఒక మనిషిని నిలువెల్లా తినివేస్తుందన్నమాట. కనిపించకుండానే మానవుని తినివేస్తుంది. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు కుష్టి వ్యాధి అనేది భయంకరమైన వ్యాధి. ఎవరికైనా కుష్టి వ్యాధి వచ్చింది అంటే అది తినివేయడం ప్రారంభిస్తుంది శరీరంలో ఉన్న అవయవాలన్నిటినీ కూడా. బయటికి కనిపించే అవయవాలు, వాళ్ళ కాళ్ళు కానీ, చేతులు కానీ, వాళ్ళ నోరును కానీ, వారి చెవులు కానీ, వారి ముక్కును కానీ, వారికి ఉన్న సమస్త అవయవాలన్నిటిని కూడా. ఎందుకంటే అది మనిషికి కానీ వచ్చింది అంటే అంత భయంకరంగా మానవుని యొక్క శరీరాన్ని పూర్తిగా తినివేసేదనమాట. చూడడానికి ఎంతో భయంకరంగా ఉండేవారు వారు. ఈ వ్యాధి, శరీర సంబంధించిన వ్యాధి మనిషిని అంత బలంగా తినివేస్తూ ఉంటే, దీనికంటే భయంకరమైనది పాపం అనే వ్యాధి. ఈ పాపం ఏం చేస్తుందో తెలుసా? మన లోనున్న మన దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని మనలో పూర్తిగా తినివేసింది. ఈరోజు మానవుడిని ఎలా తయారు చేసిందో తెలుసా? ఒక క్రూరుడిగా తయారు చేసింది, ఒక రాక్షసుల్లాగా తయారు చేసింది. వాళ్ళు చేస్తున్న క్రియలన్నీ కూడా ఎంతో భయంకరమైన క్రియలను వారు చేస్తూ వస్తున్నారు. ఎందుకు ఇలాగైపోయారంటే పాపము. పాపం వల్ల మనిషి ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తుంటే, పాపము మనిషిని ఏం చేయగలుగుతుందంటే దేవుని యొక్క రూపాన్ని కోల్పోయిన వాడిగా చేయగలుగుతుంది, దిగంబరులుగా చేయగలుగుతుంది, దైవత్వాన్ని కోల్పోయిన వాడిగా చేయగలుగుతుంది, దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోయిన వాడిగా చేసింది. అందుకనే ఈ రోజుల్లో మానవుల్లో ఏమాత్రము దైవత్వం అనేది కొంచెం కూడా కనబడతలేదు. ఒకవేళ ఎవరిలోనైనా దైవత్వము కనబడుతూ ఉంటే వారి మీదకి సాతానుడు ఎంత బలంగా వారి మీద దాడి చేయగలుగుతున్నాడో తెలుసా? నేను చెప్తాను. మీరు ఎప్పుడైనా ఒక మంచి పని చేయడానికి ప్రారంభించండి. మీరు ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు దానికి ఎన్ని ఎదిరింపులు ఉంటాయో తెలుసా? మీరు మంచిని చేసేటప్పుడే మీకు ఎదిరింపులు ఎక్కువ. ఎంతమంది మీ శత్రువులు పోగొతారో తెలుసా? మీకు విరోధస్తులు అప్పుడే ఎక్కువైపోతారు. ఎప్పుడు? నువ్వు మంచి చేసినప్పుడు. నువ్వు కీడు చేసినంత కాలం నీ శత్రువు ఎవరు ఉండరు. నువ్వు కీడు చేసినంత కాలం నీ శత్రువు ఎవరు ఉండరు. ఎందుకంటే లోకము పాపమునకు సపోర్ట్ చేయగలుగుతుందే తప్ప మంచికి సపోర్ట్ చేయలేదు. అందుకనే ఒక మంచి పని చెయ్యాలి అంటే ఆ మంచి పని చేయడం కొరకు ఎన్ని ఆటంకాలని అధిగమించాలో. ఆఖరికి మంచిని చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకం ఏం పేరు పెడుతుందో తెలుసా? వాళ్ళు చెడ్డవారు అంటుంది.
మన దేవుడు ఈ లోకానికి ఎంతో మంచిని చేశాడు. ఆఖరికి ఆయన్ని ఒక దొంగ అన్నారు, ఒక వ్యభిచారి అన్నారు, ఒక దేవదూషకుడు అన్నారు, ఒక దయ్యం పట్టినవాడు అన్నారు. ఆ యేసు ప్రభువారికి ఎన్ని పేర్లు పెట్టారో ఈ లోకమైనకి. కారణం ఏంటో తెలుసా? ఆయన మంచిని చేసినందుకు. చెడు చేసినందుకు ఆయనకి ఏ పేరు లేదు. ఈ లోకంలో చెడు చేసిన వారికి ఏ పేర్లు పెట్టలేదు, మంచి చేసిన వారికి. అందుకనే పాపము మనిషిని ఎంత దుర్మార్గుడిగా తయారు చేసింది. అందుకని ఈరోజు మానవుడిలో రాక్షసుడు లాంటి స్వభావం కలిగింది. మీరు చూస్తున్నారు కదా, గత 4-5 రోజుల నుంచి ఒక మిలిటరీ అయిన తన సొంత భార్యను, తనకిద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎంత కిరాతకంగా చంపేశాడు. చంపేయడమే కాదు, ఆమె దొరకకుండా, ఆమెను ఎంత భయంకరంగా, రూపు కూడా లేకుండా, తనకు ఒక చిన్న పార్ట్ కూడా కనకపడకుండా ఎంత భయంకరంగా ఆమెను చేశాడు. అందరూ అంటున్నారు, అలాంటి రాక్షసుణ్ణి మాకు అప్పగించండి, వాడిని మేము చంపుతాము, మేము వాడిని చంపుతాము. ఆడు ఒక్కసారి చనిపోకూడదు. ఆడు ఒక్కసారి చనిపోయాడు అంటే ఆడి శిక్ష పరిహాసం అవ్వలేనట్టే. ఆడు బ్రతుకుండి చచ్చినట్లు ఉండాలన్నమాట. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడా? అతనికి ఇష్టం లేకపోతే తన భార్యను వదిలేయాలి తప్ప అంత క్రూరంగా చంపుతాడా? వాడు మనిషా రాక్షసుడా? రాక్షసు కంటే ఎక్కువ మారిపోయాడు వాడు. ఆడు మనిషే కాదు, మానవత్వం అనేదే లేదు. వాడు ఆ పని చేసినందుకే మానవత్వం లేదంటున్నారే. మానవుడు ఎలాగ తయారైపోయాడో చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడో. కారణం ఏంటో తెలుసా? ఒక మనిషిని పాపము అంత కిరాతకంగా తయారు చేయగలుగుతుంది. ఒక మనిషిని పాపము ఎంతట దానికైనా వాడిని తీసుకెళ్ళగలుగుతుంది. పాపము చిన్నది కాదండి. నువ్వు అనుకున్నట్టుగా పాపానికి ఉన్న బలము చాలా గొప్పది. అది ఎంతవరకు తీసుకెళ్తుందంటే ఈ భూమి మీద ఉన్నంత వరకే కాదు, చనిపోయిన తర్వాత నరకానికి కూడా తీసుకువెళ్తుంది. అందుకని ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నిన్ను నన్ను ఆ పాపము నుండి విడుదల చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ పాపం వల్ల వచ్చే ఫలితం ఏంటో ఆయనకు తెలుసు. ఆ పాపం వల్ల మానవుడు ఎంత పాడైపోయాడో వాడికి తెలుసు. ఆ పాపం వల్ల మానవుడు ఏ స్థితిలో ఉన్నాడో దేవుడికి తెలుసు. అవన్నీ చూసినప్పుడు ఆయన హృదయం బద్దలైపోయింది. నేను చేసిన మానవుడు, నా స్వహస్తాలతో చేసిన నా బిడ్డ ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అయ్యో, ఆ మానవుని ఎలాగైనా తిరిగి నేను సంపాదించుకోవాలి. ఆ చెడిపోయిన మానవుని ఎలాగైనా నేను రక్షించుకోవాలి. వారు ఏ స్థితిలో నుండి అవుతున్నారో ఆ స్థితిలో నుంచి బయట తీసుకురావాలని దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మన కొరకు ఎంత శ్రమ అనుభవించాడు. ప్రియ సహోదరి సోడా, అందుకనే ఆదాము అవ్వ ఎప్పుడైతే తినొద్దన్న పండుని తిని పాపము చేశారో వారు దిగంబరులుగా చేయబడ్డారు. దైవత్వాన్ని కోల్పోయారు, దేవుని సహవాసాన్ని కోల్పోయారు, దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయారు. ఎప్పుడూ సంతోషంతో బ్రతికే వాళ్ళ జీవితము దుఃఖముగా మారడం ప్రారంభించింది. వాళ్ళు కష్టపడడం ప్రారంభించారు. వారి జీవితంలో సంతోషం అనేది లేదు. మానవుడి యొక్క జీవితము ఆనాడు ఆదామవ్వ వల్ల, ఆ పాపం వారు చేయడం వల్ల ఈనాటికి మానవుడికి సుఖం అనేది లేదు. మానవుడిని పాపము ఎన్ని కష్టాల గుండా తీసుకెళ్తుందో, ఎన్ని బాధల గుండా తీసుకెళ్తుందో, నెమ్మది లేని వాడిగా చేస్తుంది పాపం ఈ రోజు కూడా. అందుకని పాపము మొదట మానవుడిని, ఆదాముని అవ్వని దిగంబరులుగా అనగా దైవ స్వరూపాన్ని, దైవత్వాన్ని కోల్పోయేలాగా చేసింది. ఇక మానవుడు ఎలాగున్నాడు అంటే నిలువెల్లా పాపముతోటే మారిపోయాడు. వాడి స్వభావమే పాపముగా మారిపోయింది. రెండవదిగా, పాపము ఒక మనిషిని ఏం చేయగలుగుతుందో తెలుసా? రెండో మాట మీకు చూపిస్తాను. పాపము ఒక మనిషిని ఎలాగ తయారు చేసిందో చూపిస్తాను మీకు. ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనం అండి. ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనం. నేడు ఈ ప్రదేశము నుండి
నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయుందును. అబ్బా, కయ్యీని యొక్క పాపము కయ్యీని ఏం చేసిందో తెలుసా? దేశ దిమ్మరగా చేసిందంట. దేశ దిమ్మరగా చేసిందంట. ఒక మనిషి యొక్క పాపము ఒక మనిషిని ఏం చేయగలుగుతుంది అంటే దేశ దిమ్మరగా. అంటే దేశ దిమ్మర అంటే అయ్యా తిరిగేవాడు, తిరిగేవాడు అంటే నిలవరమైన స్థలము లేనివాడు, వాడు ఎక్కడ ఒక చోట ఉండడు, వాడికి ఎక్కడికి అంటే స్థిరమైన స్థలం కూడా వాడుకు ఉండనివాడు. అందుకని అంటున్నాడు, కయ్యీను చేసిన పాపము కయ్యీనుని ఏం చేసింది అంటే ఒక దేశ దిమ్మరిగా తయారు చేసింది పాపము. అర్థమైందా? ఒక మనిషిని పాపం ఏం చేయగలుగుతుంది అంటే ఏదైనా చేయగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది. పాపానుకున్న బలం ఏంటంటే మనిషిని ఎలాగైనా చేయగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది. నిన్న మామూలు కూడా చూశానన్నమాట. ఒక ఆయన ఒక ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పాపం ఆమె కూడా ఈయన నమ్మి తన తల్లిదండ్రులను వదిలిపెట్టేసి సర్వం నా భర్తే అని వచ్చింది. ఒక బాబు ఒక కూతురు కుమార్తె కూడా పుట్టారు. వాళ్ళకి రమారమి కొడుకేమో 18 సంవత్సరాల వయసు వచ్చింది, కూతురికేమో 11 సంవత్సరాల వయసు వచ్చింది. అలాంటి వయసులో ఇప్పుడు వాడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఆమెకేమో ఆరోగ్యం ఏమో పూర్తిగా క్షీణించుకుపోయింది. ఆమె చచ్చిపోదాం, నేను నమ్మిన వాడే నన్ను ఇంత మోసం చేశాడు, ఇంక నేను ఎందుకు బ్రతకాలా, చచ్చిపోవాలనుకుంది. కానీ తనకి 2 బిడ్డలు తన కళ్ళెదురుగుండా కనపడుతున్నారు. ఒకవేళ నేను చచ్చిపోతే నా బిడ్డలకి ఎవరు ఉంటారు, నా బిడ్డలు ఎవరు దిక్కు, నా అనేవాళ్ళు నాకు వెనకాల ఎవరు లేరు, నన్ను చూడు, నా పిల్లలను చూడరు, తన వైపు ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు తన ఇంటికి కూడా రానివ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిడ్డలకి ఎవరు దిక్కని ఆమె ఎంత ఏడుస్తూ కుమిలిపోతుందో. అలాంటి ఆమెని పరామర్శించడానికి ఒక ఆమె వెళ్ళిందనమాట. ఆమె చెప్పింది, అమ్మా నీ భర్త ఇప్పుడే వదిలిపెట్టేశాడా, ఆయన గురించి చెప్పు, ఆయన ఫోటో ఏమైనా ఉందా అని అడిగింది. ఆమె అన్నది, అయ్యా అమ్మా నా భర్తతో ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఒక్క ఫోటో కూడా లేదట. ఎందుకంటే ఫోటో తీసుకోకుండా అంత జాగ్రత్త పడేవాడట. ఇదేమీ కొత్త కాదు నా భర్తకి, నా బిడ్డలు పుట్టిన దగ్గర నుంచి ఇదే పని, నన్ను వదిలిపెట్టేయడం పోవడం. ఆయనకి ఇష్టం, సంవత్సరం అయితే సంవత్సరం, 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు పోయి ఇష్టానుసారంగా తిరగడం, మళ్ళీ ఎప్పుడో వచ్చి రావడం, మళ్ళీ 1 సంవత్సరం ఉండడం, మళ్ళీ పోవడం. ఇదే ఆయన పని అంతా. అప్పుడు అమ్మన్నది, అంటే నీ భర్త మొదటి నుంచి మంచివాడు కాదనమాట, నువ్వు నమ్మలేదు, నీకు తెలియలేదు, అందుకనే నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తున్నాడని నువ్వు అడిగేవా? ఎన్నిసార్లు అండి వెళ్ళినప్పుడల్లా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు మళ్ళా వచ్చావు అని ఎన్నిసార్లు నిలదీసిన, నా ఇష్టం, నేను పోతాను వస్తాను, నువ్వెవరు నా చెప్పడానికి. ఇదే మాట అండి. ఒకవేళ గొడవ పడితే నన్ను కొట్టేవాడు, ఇంకెంతకంటే నేను ఏం చేయగలను. అంత భయంకరమైన వ్యక్తి. అప్పుడు చెప్పారు వాళ్ళు, అంటే వీడు ఎంత దుర్మార్గుడు, నిన్ను కాకపోయినా వాడు పుట్టిన పిల్లల కోసమైనా తను ఉండాలి కదా. అంటే నీకు తెలియకుండగానే వీడు తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, వీడికి ఏదో ఇంకొక అక్రమ సంబంధం ఏదో ఉంది. ఆలోచించండి. అంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, కయ్యీని యొక్క బ్రతుకంతా ఏంటో దేశ దిమ్మరి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటున్నాడు. పాపము ఒక మనిషిని నెమ్మదిగా ఉండనిస్తా లేదండి. పాపము ఒక మనిషిని నిలువురుగా ఒక దగ్గరే స్థిరంగా ఉండడానికి ఉపయోగించుకోవట్లేదు. అది పాపము మనిషిని ఎంత భయంకరంగా తిప్పుతుంది. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒక మనిషిని పాపం ఏం చేయగలుగుతుందో తెలుసా? రెండవదిగా ఒక దేశ దిమ్మరగా తయారు చేయగలుగుతుంది. అందుకని అంటారు, పాపము చేసేవాడు ఎలాగుంటాడో తెలుసా? వాడు స్థిరమైన వాడు కాదు, వాడు మంచివాడు కాదు, వారు దుర్మార్గమైన క్రియలను చేసేవారు.
ఈరోజు దేవుడు అంటున్నాడు, రెండవదిగా పాపము ఎంత భయంకరమైనది అంటే ఒక మనిషిని దేశదిమ్మరుగా తయారు చేసేది. నేను భూమి మీద మానవుణ్ణి స్థిరంగా ఉండాలని నేను పెడితే పాపము ఆ మనిషిని స్థిరమైన వాడిగా కాకుండా దేశదిమ్మరుగా, వాడు తిరిగేవాడిగా చేసింది. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆయన పాపము వల్ల మానవుడు ఎలాగున్నాడు అంటే దేశదిమ్మరుగా చేయబడినవాడు, నిలవరమైన నివాసము లేనివాడు, స్థిరమైన మనసు లేనివాడు. అందుకనే మానవుడి యొక్క హృదయం అంతా కూడా సంచలమైన మనసు, స్థిరమైన మనసు కాదు. మానవుడిని పాపం ఎలా చేసిందంటే ఒక స్థిరమైన వాడిగా లేడు ఇప్పుడు మనిషి. అందుకని అంటారు, మనుషులు భూమి మీద ఎలా ఉన్నారు తెలుసా? ఇప్పుడో మాట రేపో మాట. మానవుడికి స్థిరంగా లేడు వాడు. ఈ రోజు ఒక మాట మాట్లాడతాడు, రేపు ఒక మాట మాట్లాడుతున్నాడు. రేపు ఈ రోజు ఒకలాగా ఉంటాడు, రేపు ఒకలాగా ఉంటాడు. మనిషిని నమ్మలేకపోతున్నాం. అందుకని అంటారు, ఆ మనిషిని నమ్మలేమండి అంటారు. ఎందుకు నమ్మలేమో తెలుసా? అతని స్వభావము, ఆమె స్వభావం అలాంటిది. ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు దేవాతి దేవుడిని యేసు ప్రభువారు పాపం వల్ల వచ్చేది ఎంత భయంకరమైన శిక్ష చూడు. ఆదాము అవ్వని దైవ స్వరూపాన్ని పోగొట్టింది, వారిని దిగంబరులుగా చేసింది పాపము. వాడు కుమారుడైన కయ్యీనుని పాపము దేశ దిమ్మరుగా తయారు చేసి నిలవరముగా లేకుండా, మనశ్శాంతి లేకుండా కయ్యీన్ని ఒక దేశ దిమ్మరుగా తయారు చేసింది. కయ్యీని యొక్క జీవితంలో ఎంతో సమస్య, ఎంతో కష్టము, ఎంతో బాధను అనుభవిస్తున్నాడు కయ్యీను. ఈరోజు దేవుడు అంటున్నాడు, కయ్యీన్ని పాపం ఏం చేసిందంటే ఒక దేశ దిమ్మరుగా తయారు చేసింది. పాపానుకున్న బలం ఏంటో చూడు. పాపము ఏది చిన్నది కాదు. పాపము ఒక మనిషిని ఎంత భయంకరమైన పరిస్థితిలో తీసుకెళ్తుందంటే ఒక దేశ దిమ్మరుగా తయారు చేసింది మానవుణ్ణి. అస్థిరమైన వాడిగా, స్థిరమైన వాడు కూడా కాకుండా చేసింది పాపము. అందుకని అంటున్నాడు, ఈరోజు పాపము నుండి విడిపించబడ్డాము అంటే అంత సులభమైన పని కాదు. ఇది రెండవది. మూడవదిగా, పాపము మనిషిని ఏం చేయగలుగుతుందో తెలుసా? పాపము ఎంత భయంకరమైనదో మీకు చూపిస్తాను. ఆదికాండము 13వ అధ్యాయము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము ఈ యొక్క పాపము ఎంత భయంకరంగా ఉంది అంటే, ఆ సొదొమ గొమొర్రాల్లో నివసిస్తున్న వారు చేసిన పాపము, వారు చేసిన క్రియలన్నీ కూడా ఎంత భయంకరమైన పాపపు క్రియలు చేశారు అంటే, అక్కడ ఆయన అంటాడు, సొదొమ గొమొర్రాల్లో ఉన్న పాపము దేవుడి దృష్టికి ఎంత భయంకరంగా అది ఉందో. అందుకని అంటాడు, ఇక్కడ ఒక మాట చెప్తాడనమాట. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన సొదొమ గొమొర్రాల గురించి అని చెప్తూ, అబ్రహామా, సొదొమ గొమొర్రాల యొక్క పాపము ఆకాశమునున్న నా దగ్గరికి చేరింది అంటాడు ఆయన. చూడ ఆ మాట మీకు చూపిస్తాను. ఆదికాండములో 18-20 వచ్చినవండి. ఆదికాండము 18వ అధ్యాయము 20 వచ్చినవండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గుర్చిన మొర గొప్పది గనుకను
వాటి పాపము భారమైనది గనుకను. చూసారా, ఆ బహు భారమైనది గనుకను. ఆ పాపం ఎలాగుందంటే బహు భారమైనదట. సొదొమ గొమొర్రాలో ఉన్న మనుషులు చేసిన పాపము ఎంత భయంకరమైన పాపము చేశారు. వాళ్ళు ఎంత భయంకరమైన మనుషులంటే వాళ్ళ పాపము ఆకాశమునకు అంటున్నంతగా భయంకరంగా పాపము చేశారు. దేవుడికి ఎంత వ్యతిరేకమైన పాపం చేశారు అంటే వాళ్ళ పాపాన్ని దేవుడు చూడలేకపోయాడట. వాళ్ళ పాపాన్ని దేవుడు చూడలేకపోయాడు. అందుకనే వారు చేసిన పాపం సొదొమ గొమొర్రాల పట్టణాల్ని తగలబెట్టేసిందండి. వారి పాపం ఎంత భయంకరమైనదంటే సొదొమ గొమొర్రాల యొక్క పట్టణాలని రెండిటిని తగలపెట్టేసి అంత భయంకరమైన పాపము. మీరు చెప్తే నమ్మరు, ఈ రోజుకి కూడా ఈ సొదొమ గొమొర్రాల ప్రాంతంలో చిన్న గడ్డి కూడా మొలవదట. చిన్న గడ్డి కూడా మొలవదట. కారణం ఏంటో తెలుసా? దేవుడు దాన్ని అగ్ని గంధకములతో కాల్చాడట. ఈ గంధకము ఎక్కడైతే ఉందో అక్కడ ఇంకేమీ మొలవదట. చూడండి, సొదొమ గొమొర్రాల పట్టణాల్ని ఎంత భయంకరంగా దేవుడు కాల్చాడు అంటే ఇంకక్కడ గడ్డైనను సరే మొలవని పరిస్థితి, ఇంకే మొక్క కూడా అక్కడ మొలవదన్నమాట. ఇంకా అంత ఎందుకు అలాగైపోయిందో తెలుసా? వారు చేసిన పాపము ఆ పట్టణాన్ని తగలబెట్టేంత ఘోరమైనది. ప్రియుడా, ఈరోజు నువ్వు నేను అనుకుంటున్నావు పాపము అనే దానికి చిన్నదే కదా, ఈ పాపము నన్నేం చేయగలుగుతుందిలే, ఈ పాపము నన్నేం చేయగలుగుతుందిలే, పర్లేదు, ఈ పాపం నన్నేమీ చేయలేదు అనుకుంటున్నారు ఈరోజు లోకంలో ఉన్న మనుషులు. కానీ పాపము ఎంత భయంకరమైనదో వారికి తెలియక, ఆ పాపము మనిషిని ఎంత భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్తుందో తెలియక, అందుకని ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఆ పాపము నుండి విడిపించాడండి. నీవు నేను కూడా అలాంటి భయంకరమైన పాపం నుండి బయటకు వచ్చాము అంటే ఇది సామాన్యమైన విషయమా? ఎందుకంటే ఆదాము అవ్వ దిగంబరులుగా చేయబడి దైవత్వాన్ని కోల్పోయిన వారు. కయ్యీన్ని పాపము దేశదిమ్మరుగా తయారు చేసింది మానవుణ్ణి. రెండవదిగా సొదొమ గొమొర్రాలో మనుషులందరినీ కూడా ఆ పట్టణాన్నే తగలబెట్టేంత పాపం అంత భయంకరమైనది. ఈరోజు మానవుని యొక్క జీవితాన్ని పాపము అనేకమైన చెడ్డవాటితో నింపేసింది మానవుణ్ణి. మరెప్పటికీ దేవుడి దగ్గర చేరకున్నట్లుగా పాపం మనిషిని దేవునికి దూరం చేసింది. అందుకని అంటాడు యేసు ప్రభువారు, పాపము చేయి ప్రతివాడును దేవునికి అసహ్యుడు. పాపము చేసేవాడిని, పాప స్వభావం కలిగిన వాడిని దేవుడు ద్వేషించేవాడు. వాడు దేవుడి దగ్గరికి వచ్చి తన పాపపు స్థితిని ఒప్పుకుంటే ఆ దేవుడు ఎంత కరుణ కలిగిన దేవుడు, ఎంత క్షమించగలిగిన దేవుడు, వాని జీవితాన్నే మార్చగలిగిన వాడు ఆయన. అందుకనే దేవుడు అంటాడు, నేను మనిషిని ప్రేమించాను, పాపిని ప్రేమించాను, వాడిలో ఉన్న పాపాన్ని ద్వేషించాను. పాపముతో ఉన్నవాడిని నేను ద్వేషించేవాడిని. ఇంకా పాప సంబంధ క్రియలను చేసే ప్రతి వారికి కూడా దేవుడు ఒక శత్రువు. పాపము చేయి ప్రతివాడు దేవునికి శత్రువు అన్నమాట. పాపము చేసేవారితో దేవుడు ఎప్పుడు ఉండలేడు. పాపము నుండి విడుదల పొందిన వారితో మాత్రమే దేవుడు ఉండగలడు. ఈరోజు పాపము ఎంత భయంకరమైనదో చూపిస్తున్నాడు. సొదొమ గొమొర్రాల యొక్క పాపాన్ని దేవుడు సహించలేక ఆకాశము నుండి దేవుడు అగ్ని గంధకాలతో మండు ఆ గంధకము లాంటి అగ్నిని భూమి మీద పంపించి సొదొమ గొమొర్రాల్లో ఉన్న ఆ రెండు పట్టణాలు ఉన్న మనుషులందరినీ తగలపెట్టేసింది. ఆ పట్టణాన్ని తగలబెట్టడమే కాదు, ఆ రెండు పట్టణాలున్న ప్రతి మొక్కను, ప్రతి జీవిని కూడా బ్రతకకుండా చేసింది. ఎంత భయంకరం! పాపము ఇంత ఘోరంగా చేయగలుగుతుందా అంటే చేయగలుగుతుంది. పాపానికున్న శక్తి
పాపము చేసే ప్రతి వాడికి జరిగే నష్టం అదే. అందుకంటున్నాడు, పాపము చేసే ప్రతి వాడిని నేను పాడు చేస్తాను, వాడిని బొత్తుగా ముత్తుతాను నేను. పాపము చేసే వారిని ఎవ్వరిని భూమి మీద అంత తేలిగ్గా నేను వదలను నేను. మీకా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో చదివాం మనం. పాపము ఎంత భయంకరమైనదో చూడండి. ఇది మూడవది. సొదొమ గొమొర్రాల పట్టణాలని తగలబెట్టింది పాపము. నాలుగవది చూపిస్తాను, పాపానికి ఎంత శక్తి ఉందో తెలుసా? బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 20వ వచనం అండి. 7:20. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకి విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఇప్పుడు ఆకాను చెప్తున్నాడు, యెహోషువతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరితో చెప్తున్నాడు, అయ్యా నేను పాపము చేసినది నిజమే, నేను పాపం చేసింది నిజమే, నేను పాపం చేశాను, నేను చేయలేదంటలేదు. యెహోషువ అన్నాడు, ఆకానా ఎంత పాపం చేశావు, దేవునికి విరోధంగా నువ్వెంత తప్పు చేశావు, ఎంత తప్పు చేశావు. శపితమైన దాంట్లో నుంచి ఎందుకు నువ్వు అలాంటి దాన్ని కోరుకున్నావు? నశించిపోయే ఆ యెరికో పట్టణము నుండి ఎందుకు అలాంటి వాటిని ఆశించావు నువ్వు? ఆకానా నువ్వు ఎంత పాపము చేసావో తెలుసా? ఆ పాపానికి శిక్ష ఏంటో తెలుసా? సరే, నువ్వు చేసిన పాపానికి తగిన శిక్ష ఏంటో చూపించాడు ఆయన. సరే, మీకు ఆయన చూపిస్తాను. మీకు ఆయన చేసిన పాపానికి తగిన శిక్ష ఏంటి అంటే 22-23 వచనాలండి. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు ఆ డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని క్రింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. పాపం ఎవరు చేశారు? ఆకాను చేశాడు. శిక్ష ఎవరు అనుభవించారు? అతని కుటుంబం అంతా, అతని భార్యలు, అతని పిల్లలు, అతని కుమారులు కుమార్తెలు. అంతేకాదు, అతను సంపాదించిన యావదాస్తి, అవి గొర్రెలే కానీ, మేకలే కానీ, ఎద్దులే కానీ, ఆవులే కానీ, గొంటెలే కానీ, నోరు లేని పశువులను కూడా, తను సంపాదించిన యావదాస్తిని, తన గుడారమును కూడా పీకి ఆకోరు లోయలోనికి వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. ఎంత భయంకరంగా కొట్టి చంపేశారు. ఎలాంటి చావు వచ్చిందో చూడండి. కారణం ఏంటో తెలుసా? పాపము చేయడం వల్ల. ఒక వ్యక్తి పాపము చేయడం వల్ల ఆ పాపం వారి కుటుంబాన్నే ఎలా మింగేసిందో మనం అనుకుంటున్నాం. పాపమే కదా, నేను చేస్తే ఏంటిలే అనుకుంటున్నావా? లేదు. మనం చేసే పాపాలు మన కుటుంబానికి చుట్టుకుంటాయి, వదలవది. మీరు అనుకుంటున్నట్లుగా పాపం అనేది చిన్నది కాదు, పాపం అనేది చాలా భయంకరమైనది. అందుకని నాలుగవదిగా, పాపము ఆకాన్ని పట్టుకోవడం వల్ల ఆకాను యొక్క భార్యలు, అతని కుమారులు, అతని కుమార్తెలు, తన యావదాస్తి, అవి పశువులతో ప్రాణంతున్న ప్రతి జీవిని కొట్టి చంపేశారు. ఇలాంటిది ఉండకూడదు ఇంకా.
ఎంత భయంకరమైనది. ప్రియ సహోదరి సోడా, ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి పాపము నుండి విడుదల పొందాము అంటే ఎంత ధన్యులం తెలుసా. ఒకవేళ లేకపోయి ఉంటే, ఒకవేళ మనం చేసిన పాపానికే శిక్ష అనుభవించవలసి వచ్చుంటే మనం ఈరోజు భూమి మీద ఉండవలసిన వారమే కాదు, ఈ రోజు భూమి మీద మనం జీవించవలసిన వారమే కాదు. ఎందుకో తెలుసా, మన పాపము ఏనాడో మనల్ని మిరింగివేసేది. మనం చేసిన క్రియలు, మనం చేసిన మన స్వభావము వల్ల ఈ రోజు ఇంకా భూమి మీద ఉండవలసిన వారము కాదు. ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి అలాంటి భయంకరమైన ప్రమాదము నుండి, అలాంటి అపాయముల నుండి, అలాంటి పాపానికి వచ్చే శిక్ష నుండి ఆ దేవుడు నిన్ను విడిపించాడు. అందుకే ఆ దేవునికి నువ్వు ఎంతగా స్తోత్రము చెల్లిస్తున్నావు. అవును తండ్రి, నేను పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులుగా అయినందుకు నేను నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఒకప్పుడు పాపము ఎంత భయంకరమైనదో చూపించారు. ఆదాముని దిగంబరుడిగా చేసింది. పాపము ఆదాముని మీ సహవాసము నుండి దూరం చేసింది. ఆదాముని పాపము దిగంబరులుగా చేయడమే కాక దైవత్వాన్ని పోగొట్టుకునేలా చేసింది. అంతేకాదు, ఏ అధికారాన్ని అయితే నువ్వు మానవుడికి ఇచ్చేవో ఆదాముకి, ఆ అధికారాన్ని పాపం పోగొట్టుకునేలా చేసింది. అంతేకాదు, పాపం వల్ల ఆదాము అవ్వ కష్టపడి బ్రతికే పరిస్థితులకు వచ్చారు. వారు పాపం వల్ల ఎంత నష్టపోయారు వారు. అంతేకాదు ప్రభువా, కయ్యేను పాపము చేయడం వల్ల అతని దోష శిక్ష భరింపలేనంత భారమైనదిగా నువ్వు చేసి, కయ్యేను బ్రతికినంత కాలము దేశ దిమ్మరగా బ్రతకవలసి వచ్చింది. నిలవరమైన స్థిరమైన నివాసము లేని వాడిగా, అస్థిరమైన వాడిగా, తన జీవిత కాలం అంతా కూడా అస్థిరమైన స్వభావం కలిగిన వాడై స్థిరమంగా లేనివాడిగా చేయబడ్డాడు. దేశ దిమ్మరగా చేసింది అతని పాపము. ప్రభువా, నా మూడవదిగా ఆ సొదొమ గొమొర్రాల్లో ఉన్న పాపము ఆ పట్టణాల్ని తగలబెట్టేలాగా చేసింది. పాపం ఎంత బలమైనదో అక్కడ నేటికి గడ్డి కూడా మొలవని పరిస్థితిలో చేసింది ఆ పాపము. నాలుగవదిగా ఆకాను చేసిన పాపము అతని కుటుంబాన్ని చంపివేసింది. ఈ పాపము ఎంత భయంకరమైందా? పాపానికి ఇంత శిక్ష ఉందంటవా? నిజమే, పాపానికి ఉన్న శిక్ష చాలా భయంకరం. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకో తెలుసా, అన్యాయమైనది కానీ దేవునికి విరోధమైనది ఏదైనా కానీ మన దగ్గరికి రానివ్వం. కారణం ఏంటో తెలుసా, దాని ద్వారా వచ్చే శాపము అది మనతో మాత్రమే ఆగదు, అది మన పిల్లలకి కూడా చుట్టుకునే పాపం అది. అందుకే దేవుడు అంటాడు, అన్యాయమైనది ఏది మీరు ఆశించొద్దు, అసహ్యమైనది పాప సంబంధమైనది ఏది కూడా మీరు ఉంచుకోవద్దు. కారణం ఏంటో తెలుసా, అది నీతోటే వదలదు, అది నీ కుటుంబాన్ని కూడా పాడు చేసేదే కుటుంబం. ఎంత భయంకరమైందో తెలుసా. ఏదో అనుకుంటున్నారు, పాపముతో సంపాదించే ప్రతీదీ కూడా అది వారికి ఏదో ఆస్తిని కలగజేస్తుంది అనుకుంటున్నారే తప్ప వారి జీవితాల్లో నెమ్మది ఉండదండి, వారి జీవితంలో శాంతినివ్వదండి, వారి కుటుంబంలో మనశ్శాంతి దొరకదు, వాళ్ళ కుటుంబం ఎప్పుడు వేధించబడుతూనే వెళ్తూ ఉండదు పాపము. కారణం ఏంటో తెలుసా, అంత భయంకరమైన పాపం అది. అందుకని సాతానుడు ఎంత మానవుల్ని ఎంత భయంకరమైన స్థితిలో తీసుకెళ్ళాడో, ఈ రోజు నిన్ను నన్ను ఆ దేవాతి దేవుడిని యేసుప్రభువారు నా పాపము నుండి విడిపించాడు. ఈరోజు నువ్వు నేను కూడా యేసుప్రభు నీ యొక్క రక్తం చేత కడగబడి యేసుప్రభు వారి బిడ్డగా చేయబడ్డాము. ఈ రోజు నిన్ను నన్ను దేవుడు ఆ పాపమునకు రావాల్సిన శిక్షనంతటినీ ఆయన భరించి ఆ శిక్ష నుండి దేవుడు మనల్ని తప్పించాడు. అందుకని యేసుప్రభు అంటున్నాడు, ఈ రోజు నుంచి, అంటే ఏ రోజునైతే నువ్వు రక్షించబడ్డావో ఆ రోజు నుంచి నీ మీదకి ఏ శిక్షా విధి కూడా రాదు ఇంకా. అంటే లోకములో పాపానికి రావాల్సిన శిక్ష ఏది కూడా నీ మీదకి రాదు, ఇంకా రాదు. కారణం ఏంటో తెలుసా, వాటన్నిటి నుండి నేను నిన్ను విడిపించాను, వాటన్నిటి నుంచి నేను నిన్ను తప్పించాను. ఇక నుంచి
నువ్వు స్వతంత్రుడివి, నన్ను నమ్ముకున్నావు కాబట్టి ఈ భూమి మీద ఏదియు నీకేమాత్రము కూడా హాని చేయదు. కారణం ఏంటి అంటే నీ పాప శిక్ష నుండి నేను విడిపించాను. అందుకే దేవా నీకు స్తోత్రము, దేవా నీకు స్తోత్రం. ఎందుకు చెప్తున్నామో తెలుసా? ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నిన్ను నన్ను ఆయన రక్షించి పాపం అనే ఆ బంధకాల నుంచి విడిపించి తన బిడ్డలుగా నిన్ను నన్ను చేసుకున్న దాన్ని బట్టి ఆ దేవుడికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాము. ప్రియ సహోదరి సోడా, ఈ రోజు దేవాతి దేవుడిని యేసు ప్రభువారు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఓ రోమాలో ఉన్న రోమీలారా, దేవుడు మిమ్మల్ని పాపము నుండి ఆ శాపము నుండి విడుదల చేసి దేవునికి దాసులుగా చేసుకున్నారు. అందుకే మీకు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. లేదా ఆ పాపం వల్ల వచ్చే జీతం ఎంత భయంకరమైనదో మీకు తెలియదు. పాపం వల్ల ఎంత భయంకరమైన శిక్షను అనుభవించారు ఎంతో మంది. ఆ శిక్ష నీ నుండి నా నుండి తొలగించబడింది. ఇంకెంతకంటే ఏం కావాలా? ఇంకెంతకంటే యేసు ప్రభువు నీకేం చేయాలంటావు? ఇంకా నీకేమి ఇవ్వాలంటావు? ఆ దేవుడు నిన్ను ఆ పాప శిక్ష నుండి తప్పించడమే నీకు గొప్ప వరం. అది ఇంకెంతకంటే అక్కర్లేదు. ఎందుకో తెలుసా? నీ పాపము ఎప్పుడైతే నీలో నుండి పోగలుగుతుందో, నీ దోష శిక్ష ఎప్పుడైతే నీ మీద నుంచి దొరికిపోతుందో, ఆ రోజు నుంచి నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి, ఆశీర్వదించబడిన దానవు. ఇంకెక్కడి నుంచి నీ పాపము నీ మీద నుండి దొరికిపోయిందనమాట. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గిల్గాలు అనే స్థలానికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు అంటే వారి పాపమును వారి మీద నుండి దొర్లించాడట దేవుడు. వారి పాపమును వారి మీద నుండి దొర్లించాడు. చూపిస్తాను మీకు, ఎక్కడ చూపిస్తాను. యెహోషువ గ్రంథము, ఇశ్రాయేలీయులను దేవుడు ఈ యొక్క గిల్గాలు అనే చోటు తీసుకొచ్చాడు. 5వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనమండి. 5:9. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. గిల్గాలు, వారి పాపము దొర్లించబడుట, వారి అవమానము వారి మీద నుంచి దొర్లించబడింది. వారి అవమానం వారి మీద దొర్లించబడ్డం వల్లే వారిని ఐగుప్తు దేశాన్ని నదిని దాటించి కనాను దేశంలోనికి వారు ప్రవేశించారు. ఆ కనాను దేశంలోనికి వారు ప్రవేశించాలి అంటే వారి పాపము వారు దొర్లింపబడాలి. ప్రియ సహోదరి సోదరుడా, దేవుని బిడ్డగా రక్షించబడిన నీవు నేను కూడా ఏ రోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేదంటే గిల్గాలు అనగా దొర్లింపబడుట. నీ పాపము నుండి నా శాపము నుండి ఆయన మనల్ని దొర్లింప చేశాడు, మన మీద నుంచి తీసివేశాడు. అందుకే ఆ పరమ కనానైన పరలోక పట్టణంలోనికి ప్రవేశించడానికి దేవుడు నీకు నాకు అవకాశము దేవుడు దయచేశాడు. లేకపోతే ఆ పాపం వల్ల వచ్చే శిక్ష ఏంటంటే భయంకరమైన నరకము. అది ఆదాము అవ్వ చూశారు, అది కయ్యను చూశారు, అది సొదొమ గుమొర్రాలో ఉన్న ప్రజలు చూశారు, అది ఆకాను చూశాడు. ఇక బైబిల్లో నుంచి మీరు చెప్పాలనుకుంటే ఇంకెంతో మంది పాపం వల్ల ఎలాంటి శిక్షణ అనుభవించారో వారు. కారణం ఏంటో తెలుసా? పాపము అంత భయంకరమైనదండి. అందుకనే యేసు ప్రభువు అన్నాడు, ఈ పాపము నుండి మానవుని ఎలాగ విడిపించాలి అనగా ఆ అపవాది చేతిలో నుంచి మానవుడు ఎలాగ విడిపించాలి, ఎలాగ నేను నా బిడ్డను రక్షించాలి. ఆ దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆలోచించాడో, ఎన్ని తరాలు ఆలోచించాడో, ఎలాగ వీళ్ళకి ముక్తిని కలిగించాలి, ఆ అపవాది చేతిలో నుంచి ఎలా నిన్ను విడిపించాలి. ఆఖరికి అనుకున్నాడు, అపవాది యొక్క చేతుల నుంచి విడిపించాలి అంటే నా బిడ్డ కొరకు నేనే భూమి మీదకి దిగి వెళ్ళాలి, నేనే వెళ్ళాలి. ఎందుకో తెలుసా? ఏ పాపమైతే మానవుని బంధించిందో ఆ పాపం నుంచి విడుదల పొందాలి అంటే దాని క్రయాన్ని నేను చెల్లించాలి, దాని క్రయాన్ని నేను చెల్లించాలి. ఏంటో తెలుసా? ఆ దేవుడే ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మన కొరకు ఆయన అప్పగించబడ్డాడు. మనం చేసిన పాపానికి రావాల్సిన శిక్షకు
మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి, మన పాపమును బట్టి ఆ దేవుడే యేసు ప్రభువారు అప్పగించబడి ఎంత క్రూరంగా దేవుణ్ణి చంపిందరు అంటాడు. నేను ఎందుకు చనిపోయానో తెలుసా? నీకోసం, మీ పాపముల కోసం నేను మరణించాను అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. చివరిగా రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమా 4వ అధ్యాయము 25 వచనమండి. 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. యేసు ప్రభువారు ఎందుకొరకు ఆయన మరణించాడంటే మన అపరాధముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము యేసు ప్రభువారు అప్పగించబడ్డాడు. ఆయన మన కొరకు ఆయన మరణించిన దేవుడు. రెండవది మాట చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఆయన ఏమన్నాడో చూపిస్తాను. 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21 వచనమండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగను ఆయన మన కోసము పాపముగా చేసెను. పాపమని ఎరిగిన దేవుడు నీ కోసం, నా కోసం పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపమునికి రావాల్సిన శిక్ష, పాపమునికి రావాల్సిన ఆ కఠినమైన శిక్షను అనుభవించవలసింది మనము. ఆదాము పాపానికి రావాల్సిన శిక్షను చూశాడు. కయ్యను తన పాపానికి రావాల్సిన శిక్షను చూశాడు. సొదొమ గుమారుల మనుషుల పాపానికి వచ్చిన శిక్ష ఏంటో చూశారు. 4వదిగా ఆకాను పాపానికి వచ్చిన శిక్ష ఏంటో చూశాడు. ఒకవేళ అదే పాపానికి మనకు రావాల్సిన శిక్ష ఉంటే మనమేమైపోయేవారు. కానీ దేవుడు నిన్ను నన్ను ఆ పాపమునకు రావాల్సిన శిక్ష నుండి విడిపించడం కొరకే ఆ దేవుడు నీ కొరకు, నా కొరకు భూమి మీదకి వచ్చి మన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మన అపరాధములన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మనకు రావాల్సిన పాపానికి వచ్చే దోషమంతటిని ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు మరణించి ఈరోజు నీకు నాకు విడుదల కలిగించాడే. అందుకని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, చెప్తున్నాడు ఆ మాటకి ఎంత అర్థం చెప్తున్నాడో. మీరు పాపము నుండి విడిపింపబడి నీతికి దాసులయ్యారు, అందుకు దేవునికి స్తోత్రము. మీరు అందుకు సంతోషించండి. మీరు ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే నీ పాపము నుండి దేవుడు విడిపించినందుకు దేవుణ్ణి స్తుతించు. లేకపోతే ఆ పాపానికి వచ్చే శిక్షనేగా నువ్వు భరిస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు. నేను ఒకసారి చూశాను, అంటే చాలాసార్లు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ధనవంతులు, ఎంతో సుఖాన్ని అనుభవించిన తర్వాత వారి పిల్లలు, వారి మనవలు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారు తెలుసా? అడుక్కునే దిక్కుమాల స్థాయికి వెళ్ళిపోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపానికి ఈ పిల్లల ఒడిలోకి వచ్చి పడింది ఆ పాపము. ఊరికినే చెప్పలేదు దేవుడు. ఎవరైనా పాపము చేశారు అంటే ఆ పాపానికి శిక్ష వారి పసిపిల్లల ఒడిలో తీసుకొచ్చేస్తాడట దేవుడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 18 వచనమండి. 32:18. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 18 వచనమండి. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయవాడవు. అర్థమైందా? ఏ రోజున పాపము చేసే ప్రతి వారి యొక్క దోష శిక్ష వారి పిల్లల ఒడిలో వేస్తున్నాడండి. వారి పిల్లలు అనుభవిస్తే ఎలాగుంటారు తెలుసా? ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారో తెలుసా? మేము కుటుంబముగా బైబిల్ చదువుతున్నప్పుడు దావీదు ఒక వ్యక్తి గురించి ఇలాగ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? మీకు చూపిస్తాను. అతని ఇంటిలో ఇలాంటి వాడు ఉండకపోడు, ఇలాగే ఉంటారు అన్నాడు ఆయన. సమూయేలు రాసిన 2వ గ్రంథము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 2
మూడవ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 3వ అధ్యాయము 29 వచ్చినవండి. 3:29. సమూయేలు రాసిన 2వ గ్రంథము 3వ అధ్యాయము 29 వచనం. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారు అందరి మీదను మోపబడును గాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకొని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక నిన్ను. యోవాబు చేసిన పాపము అతని ఇంటి వారికి చుట్టుకుంటుందట. అతని ఇంటి వారు అందరిలో ఎలాంటి వారు ఉంటారట? ఎలాంటి వారు ఉండకపోడు అన్నాడు. కారణం ఏంటి తెలుసా? పాపము అనేది మన తర్వాత మన పిల్లలకు చుట్టుకునేది. ఇప్పుడు బాగుండొచ్చు, నేను అదే చెప్తూ ఉంటాను. మనం అన్యాయంగా సంపాదించిన ఏ సొత్తైనా, మనం అన్యాయంగా సంపాదించిన ఏ ఆస్తి అయినా మన పిల్లల కోసం అనుకుంటున్నామే, అది మన పిల్లల్ని ఎంత బాధ పెడతాదో తెలుసా? ఎంత దుఃఖ పెడతాదో తెలుసా? నిజంగా ఆ రోజు మనం ఎంత ఏడుస్తామో తెలుసా? తండ్రి, ఆ రోజు నేను అలాగ చేయకపోయి ఉంటే ఈ రోజు నా పిల్లలకి గతి పట్టదేమో. నేను ఇలా చేయడం వల్లే ఈ రోజు నా పిల్లలలాగా అయిపోయారు. రోజు మన పిల్లలు చూసి మనం ఏడుస్తాం. ఇంకంతకంటే మనం చేయవలసిందేం లేదు. అందుకంటాడు, అన్యాయమైన ఐశ్వర్యము, అన్యాయంగా సంపాదించిన ఆస్తి, అది మన తర్వాత మన పిల్లలను పట్టుకుంటుంది. అది అందుకన్నాడు, పాపము అంత త్వరగా వదలదు. పాపానికి ఎంత బలం ఉందో తెలుసా? ఆ సాతానుడు మన కన్నును మన చేతే పొడిపిస్తున్నాడు. వాడు మనతోటే పాపము చేయించి ఆ పాపానికి తగిన శిక్షను కూడా మనము మన కుటుంబాలన్నీ అనుభవించేలాగా చేస్తున్నాడు వాడు. జాగ్రత్త. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, పాపం అనేది చిన్నగా కనపడుతుంది. ఈ చిన్న పాపమే కదా, ఈ చిన్న పాపమే కదా అనుకుంటున్నావు, కానీ దాని పరిహాసం ఎంత ఉందో తెలుసా? ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్తావో తెలుసా? అది నేను నెమ్మదిగా ఉండనివ్వదు, అది నీ జీవితాన్ని నాశనము చేసేది. అందుకనే అలాంటి భయంకరమైన పాపము నుండి ఆ దేవుడు విడిపించాడండి. ఈరోజు దేవుడు తన బిడ్డలుగా నిన్ను చేసుకున్నాడు అంటే దానికి నువ్వెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా దేవుడికి. నిజమే తండ్రి, నేను చేసిన పాపమైతే, లేక నా పితరుల నాటి నుంచి వచ్చే దోషమైతే, అది నేను భరింపలేనంత గొప్పది. నా పాపము, నా శిక్షను నేను భరించలేను. కయ్యేను అదే చెప్పాడు, ప్రభువా, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేను చేసింది తప్పే, కానీ ఆ తప్పుకి శిక్ష మాత్రం నేను భరించలేనంత గొప్పది. ప్రియ సహోదరి చూడ, అలాంటి భయంకరమైన పాపము నుండి, అలాంటి భయంకరమైన దోషము నుండి, అలాంటి శిక్ష నుండి యేసు ప్రభువారు విడిపించాడు. ఏ రోజు నీకు నాకు ఎంత నిరీక్షణ తెలుసా? ఏ రోజు మనం ప్రాణం పోయినా దేవుని యొక్క రాజ్యంలో చేరగలుగుతామనే నిరీక్షణ మనకుంది. యేసు ప్రభువారు బట్టి ఎంత గొప్ప నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావు. లేకపోతే నీకు ఈ నిరీక్షణ లేదు. లోకంలో ఉన్న వారిని అడగండి, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావంటే వాడికి ఏమీ తెలియదు. ఏమో ఎక్కడికి వెళ్తానో నాకేం తెలుసు. కానీ ఈరోజు నీకు నిరీక్షణ ఏంటి తెలుసా? నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, నేను దేవుడితో ఉంటాను. ఆ నిరీక్షణ నాకుంది. ఎందుకో తెలుసా? నా పాపములకు రావాల్సిన శిక్షణ అంతటిని నా దేవుడు భరించి నాకు విడుదలను కలిగించాడు ఆయన. కాబట్టి ఏ పాపము ఇంక నాకు ఏ శిక్ష విధి లేదు, ఏ పాపమును కూడా. ఈరోజు దేవుడు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఒక రోమీల్లో ఉన్న వారులారా, మిమ్మల్ని దేవుడు పాపము నుండి విడిపించాడనే సంగతి మర్చిపోతున్నారా? ఆ పాపము నుండే కానీ విడిపించకపోతే మీ దోష శిక్ష మీరు భరింపలేనంత గొప్పది. మీ పాపములకు రావాల్సిన శిక్ష భరించలేనంత గొప్పది. అయితే క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసే రక్తము ద్వారా, ఆ యేసు ప్రభువారి ద్వారా ఈ రోజు నీకు నిత్య జీవము కలిగింది. ఆ పాపము నుండి విడుదల కలిగింది. ఆ దోష శిక్ష నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. అంతేకాదు, ఆయనతో యుగయుగాలు ఉండే భాగ్యాన్ని దేవుడిని కలిగించాడు. అందుకే నువ్వు దేవుడిని స్తుతించు, అందుకే నువ్వు దేవుడిని ఆరాధించు. ఈరోజు నువ్వు దేవుడిని ఎందుకు ఆరాధించాలి అంటే, ఎందుకు దేవుడిని స్తుతించాలి అంటే, నీ పాప శిక్ష,
నీ దోష శిక్ష భరింపలేనంత గొప్పది. ఆదాముని ఎంత దిగంబరుడిగా చేసింది, దేవుడి నుంచి దూరము చేసింది, దేవుని సహవాసాన్ని పోగొట్టింది, ఆ యొక్క దేవుడితో ఉండే నిత్యత్వంలో ఉండే సంతోషాన్ని పోగొట్టింది, కష్టపడే స్వభావంలోని తీసుకొచ్చింది, ఎప్పుడూ దుఃఖముతో నిండిపోయిన స్వభావము. వారి ముఖపు చెమట నేలను కారితేనే కానీ వారికి ఆహారం లేదు. అందుకనే కయ్యేను ఏబేలు లేక ఆదాము అవ్వలు ఎంత భయంకరంగా నష్టపోయారు. వారు దేవుడిచ్చిన సంతోషాన్ని పోగొట్టుకున్నారు. వారు పాపం వల్ల వారు ఎంత నష్టపోయారు. దేవుడు అంటున్నాడు, నా జీవితంలో మనము కూడా పాపానికి రావాల్సిన శిక్ష నుండి ఆ దేవుని రూపాన్ని కోల్పోయాం, దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోయాం, దేవుని సహవాసాన్ని కోల్పోయాం, దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయాం, దేవుడిచ్చిన సంతోషాన్ని కోల్పోయాం, దేవుడిచ్చిన సమస్తాన్ని పోగొట్టుకొని ఈరోజు దిగంబరులుగా సమస్తము పోగొట్టిన రిక్తురుగా మనం మిగిలిపోయాం. నయోమి అంటది కదా, ఏమన్నది తెలుసా? ఆ ఒక్క మాట మీకు చూపిస్తాను, ఆ ఒక్క మాట చూపిస్తాను. రూతు గ్రంథము ఆమె ఏమన్నది ఒక మాట చూపిస్తాను. ఈ రోజున దేవుడు నన్ను ఏ స్థితిలో తీసుకొచ్చాడు అంటే ఆమె ఏమని సాక్ష్యం చెప్తుందంటే, దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనం అండి. 20వ వచనం 1:20. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన గనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదానినే వెలితిని, యెహోవా నన్ను రిక్తిరాలుగా తిరిగి రాజేసెను. ఆమె పాపం ఆమెను ఏం చేసిందో తెలుసా? రిక్తిరాలుగా చేసిందట, అన్ని పోగొట్టుకునేదానిగా చేసిందంట. జాగ్రత్త. ఈరోజు మానవులందరూ పాపము చేసి ఏదో సంపాదించేమో, మేము ఎలాగున్నాం అలాగనుకుంటున్నారేమో. ఒక రోజున వారు రిక్తులుగా చేయబడే రోజు రాబోతుంది, అన్ని వదిలిపెట్టే రోజు రాబోతుంది. వాళ్ళు ఎన్ని సంపాదించారో అన్ని పోగొట్టుకునే రోజు అది. జాగ్రత్త. పాపము అనేది అంత తేలికైనది కాదు. అందుకనే ఈరోజు దేవుడు నిన్ను నన్ను అలాంటి పాపము నుండి విడుదల చేశాడు. అందుకే నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీకు ఏదో ఇవ్వక్కరొద్దు. నీకు ఐశ్వర్యము, డబ్బు, అంతస్తులు, భూములు ఇవి కాదు నీకు ఇవ్వాల్సింది. నీ పాపము నుండి విడిపించాడు ఆయన. ఇంతకంటే నీకేం కావాలా? ఈ రోజు నువ్వు బతికేదావా? తండ్రి, అవేవి నాకు లేకపోయినా నా మీద ఉన్న శాపాన్ని, నా పాపాన్ని తీసివేసు. లేకపోతే దాని శిక్ష ఎంత భరింపలేనిది గొప్పదో తెలుసా? ఒకవేళ నేను చేసిన పాపములకే కానీ నేను శిక్షను అనుభవించుంటే తండ్రి, ఈ రోజు నేను భూమి మీద ఉండేవాడినా? లేదు. ఇంకా నేను భూమి మీద బ్రతుకున్నాను అంటే నిజంగా నా పాపములకు రావాల్సిన శిక్షనంతటిని నువ్వు అనుభవించి, నా పాప శిక్ష నుంచి నన్ను విడిపించి, ఈ రోజు నన్ను భూమి మీద ఇంకా నన్ను సజీవురాలుగా ఉంచావు. ఇది నీ దయ కదా, ఇది నీ కృపే కదా. అందుకని నేను నీకు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటే, నా పాపము నుండి నన్ను విడిపించావు. ఒకప్పుడు నా పితరులకు అలాంటి పాప విమోచన లేకపోవడం వల్ల ఆదాము నష్టపోయాడు, కయ్యను నష్టపోయాడు, సొదొమ గొమొర్రాలున్న పట్టణాలే నా కాలిపోయాయి, ఆకాను తన కుటుంబముతో సహా చంపేశారు. ఆ పాపానికి అంత భయంకరమైన శిక్ష. అయితే నాకు అలాంటి పాపము నుండి నన్ను విడిపించావు తండ్రి. నేను అలాంటి దోష శిక్షను భరింపలేనంతగా దాని నుంచి నన్ను తప్పించావు. ఈరోజు మరలా తిరిగి నేనేమైతే కోల్పోయానో వాటన్నిటినీ క్రీస్తు యేసు ద్వారా, ఆ కడపటి ఆదాము ద్వారా నాకు అనుగ్రహింపచేసి నన్ను జీవింప చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. నా దోషమును, నా పాపమును, రావాల్సిన శిక్షనంతటిని నువ్వు అనుభవించావు. నా కొరకు నువ్వు పరలోకం నుంచి భూమి మీదకి రావడం కొరకే నీ రూపాన్ని, నీ సమస్తాన్ని పోగొట్టుకున్నావు. నాలాంటి ఒక పాపాత్ముని, ఎన్నిక లేని వాడిని, ఎన్నిక లేని దాన్ని, ఇలాంటి నన్ను ప్రేమించడం కొరకే ఎంత
త్యాగం చేసావు నా కొరకు. ఇలాంటి దేవుడికి నేనేమి ఇవ్వగలుగుతాను? ఏమిస్తే మీరు రుణం తీర్చుకుంటారు? తండ్రి, అందుకే నీకు నేనేమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేని వాళ్ళని నీకు నేను మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానని ఆ దేవుణ్ణి స్తుతిస్తాను. ప్రభువా, నన్ను పాపము నుండి విడుదల చేసినందుకే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ పాపము ఎంత భయంకరమైనదో నాకు జ్ఞాపకం చేశావు. అయితే ఆ పాపము నుండి విడిపించిన కొరకు నువ్వేం చేసావో నాకు జ్ఞాపకం చేశావు. ఆ పాపము నుండి విడిపించిన కొరకు నువ్వు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి నన్ను రక్షించిన కొరకు ఎంత ప్రయాసపడ్డావు. అందుకే నీకు నేనేమిచ్చినా రుణం తీర్చుకోలేదు. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు నేను స్తుతించినప్పటికీ ఇంకా నీకు రుణస్తున్నే తండ్రి. నీ రుణం నేను తీర్చుకోలేను. అలాంటి నా పక్షంగా నువ్వు చేసిన మేలుకే నీకెన్నటెన్నటికీ నేను రుణస్తునని ఒప్పుకుంటూ ఏదైనా స్తుతి ఆరాధన నీకు నేను సమర్పించుకుంటున్నాను తండ్రి అని ఆ ప్రభువుని ఆరాధిస్తాం. ఆ రీతిగా కొద్ది సమయం మన పాపము నుండి విడుదల చేసిన ఆ దేవుడికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ఆ దేవుడు చేసిన మేళ్ళకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆరాధన చేసేటప్పుడు అందరికీ వినిపించేలాగా ఆరాధన చేయండి. రెండవదిగా ఆరాధన ముగించిన తర్వాత అందరూ ఆమేననే మాట చెప్పండి. ఎందుకంటే ఏకీవిపించడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా కొద్ది సమయం ఆరాధనలో మనం కొనసాగుదాం.